కుమారుడు పృథ్వీలోనే కలిసిపోయారు. మీ భర్త పృథ్వీ ఈ పృథ్వీకి న్యాయం చేయాలని ఉద్దేశంతో, అంటే ఈ భూమి కన్నతల్లికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అడవుల బాట పట్టారు. ఇద్దరు అలా వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ జీవనాధారం ఏమి? అన్నీ తెలిసిందండి. ఈ గనులు, ఈ భూమి మొత్తం, ఈ సంపద మొత్తం ఇట్లా అంటే కూడా నీది ఎంత స్వార్థం మా మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే గారు. ఆర్కే గారి భార్యకి భయమా? కన్నా బిడ్డకి ఏమన్నా జరుగుతుందేమో అనే ఆందోళన అనేది ప్రతి తల్లికి ఉంటుంది. మన కోసం మనం బ్రతకడం కన్నా అది అందరూ చేసేది. వేరే వాళ్ళ కోసం బ్రతకడం అనేది జీవితం సార్థకం. ఏఓబి దగ్గర ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఎన్ని గంటలకు తెలిసింది మీకు? మీరు మీ కుమారుడు మృత్యాన్ని చూడలేదా? చూశాను. ఎలా ఉండింది? ఈ ఎన్కౌంటర్ ఎదురు కాల్పులు జరుగుతుంది, చనిపోయారు అంటున్నారు. ఇది మీరు నమ్ముతున్నారా? అదేం జరగదు. ఏం జరిగిందని మీరు భావిస్తున్నారు? గొడ్డలతో కూడా నరికేరు. బాడీ వేరుగా ఎట్లా ఉంటుందండి? మొన్న జరిగిన ఈ ఎన్కౌంటర్లో మహిళా మావోయిస్టులు కూడా చనిపోయారు. అయితే మీరు అంటున్నారు వాళ్ళ సిస్టర్ అంతా కూడా పోషించారు. అయితే దీనికి ముందు ఒక కమిటీ కూడా అంటుంది వాళ్ళందరినీ కూడా రేప్ చేసి చంపేశారు అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? చేస్తారండి, మృగాలు వాళ్ళు చేస్తారు. పోలీసులు విచక్షణారహితంగా కాల్పు జరిగి చాలా పాశవికంగా చంపేశారు మావోయిస్టులు. అంటే అదే మావోయిస్టులు పోలీసులను కూడా చాలా సందర్భాల్లో చంపారు. అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ పెట్టుకోవట్లా మరి? తుపాకులు లేకుండా వస్తున్నారా ఇక్కడ నాయకులంతా? ఎవరన్నా ఒక్క నాయకుడు వస్తున్నాడు బయటికి? ఎంతసేపు తుపాకి కంటే ఇక అది కూడా లేకపోతే మొత్తాన్ని ఊసకోత కోసేయమని అన్నమాట. కోస్తారు. ఇంకా అడవుల్లో ప్రజలు జనాల్ని అందరినీ ఇంకా ఊసకోత కోసేస్తారు. ప్రభుత్వంతో శత్రుత్వం ఎందుకు? నేరుగా పోరాటం చేయొచ్చు కదా. నేరుగా చేసి నీరు గారు పోయి ఇక్కడ ఏమి చేయలేదు. వాళ్ళు కూడా భార్య పిల్లలు వదిలిపెట్టి అడవుల్లోకి వెళ్తుంటారు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ లక్ష్యం డబ్బు కోసం పోతున్నారు. డబ్బు లేకుండా చేయమానండి, జీతాలు లేకుండా చేయమానండి, పోతారా? మీ కోపం ఎవరిపైన ప్రస్తుతం? ఎన్కౌంటర్ చేసిన పోలీసుల పైన, వారిని ప్రోత్సహించిన ప్రభుత్వం పైన? ఇప్పుడు ప్రజల్లో ప్రశ్నించే తత్వం ఎక్కువైపోయింది. ఎవరిని నిలదీస్తారు, ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తారు అవసరమైతే. ఇలాంటి సమయంలో కూడా ఈ నక్సలిజం అనేది అవసరమా? మొత్తం మీద చెప్పండి, మీకు కానీ మీ భర్తకు కానీ కోపం ఈ వ్యవస్థ మీదనా లేక పాలకుల మీదనా? ప్రాణాలు కానీ పోలీసులు ప్రాణాలు కాదంటారా? ఆర్కే గారు మీకేం డబ్బులు పంపిరా? హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఐడ్రీమ్ మీడియాలో రాజకీయాలకు ఈరోజు కొద్దిగా విరామం ఇస్తున్నాము. ఎందుకంటే రాష్ట్రంలోనే సంచలనం రేకెత్తించిన, అంటే అక్టోబర్ 24న ఎక్కడైతే మల్కన్గిరిలో ఏఓబి పరిధిలో జరిగిన ఎన్కౌంటర్ మొత్తం చర్చనీయాంశంగా మారిపోయింది. అంటే ఇప్పటికీ కూడా ఎక్కడ చూసినా మల్కన్గిరి ఎన్కౌంటర్ గురించే మాట్లాడుతున్నారు. మల్కన్గిరి ఎన్కౌంటర్పై మరోసారి మరో విశిష్ట అతిథితో మనం మాట్లాడుతున్నాం. ఆమె ఎవరో కాదు, భర్తను వీడి ఒంటరిగా ఉంటుంటే కొడుకును కూడా దూరం చేసుకొని భర్తను అనుకరిస్తూ తన కొడుకు కూడా విప్లవ బాట పట్టి తాడిత పీడిత జనోద్ధరణ కోసం అడవి బాట పట్టాడు. అయితే పోలీసుల ఎన్కౌంటర్లో ఇటీవల అసూలు బాశారు మావోయిస్ట్ అగ్రనేత అక్రాజ్ హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే మరియు కామ్రేడ్ పృథ్వీ అలియాస్ మున్నా గారి తల్లి, ఆర్కే గారి సతీమణి శిరీష అలియాస్ పద్మక్క గారు. ఆమెతో మనము ఆమె జీవిత గాథలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.
నమస్తే శిరీష గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? కొంచెం పర్లేదు ఇప్పుడు. ఇటీవల కుమారుడిని కోల్పోయిన తర్వాత కొద్దిగా బాధలో ఉన్నామని విన్నాము. అది ఎలా మీ ఆరోగ్యం అంతా కుదుట పడిందంటారా? అంటే ఇంకా పూర్తిగా కోలుకోలేని పరిస్థితి. అయినా కూడా నేను మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. ఒకవైపు బాధ. కుమారుణ్ణి, మరొక వైపు ఆప్తులని పోగొట్టున్న మీరు చాలా దుఃఖసాగరంలో ఉన్నారు. దాని నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారా? అవునండి. మీ కుమారుడు పృథ్వీ అలియాస్ మున్నా అంటే చిన్న వయసులోనే నక్సలిజం బాటను ఎందుకు ఎంచుకున్నారు? ఇక్కడ బయట ఉన్నటువంటి సమాజంలో ఈ వ్యవస్థలో ఉన్నటువంటి హింస అనేది వ్యవస్థలో బాగా ఉందండి. విద్యార్థులకు వచ్చేసరికి కొంచెం ఆలోచింపజేయకుండా వాళ్ళ జీవితాల గురించి ఒకవైపు డ్రగ్స్, ఒకవైపు సినిమాలు, విచ్చలవిడి సంస్కృతి అనేది ప్రభావం బాగా బయట ఈ వ్యవస్థలో ఉన్నది. దానికి చాలామంది బలవుతున్నారు. విద్యార్థులు అయితేనే మామూలు చిన్న పనులు చేసుకునే యూత్ బలవుతున్నారు. అలాంటి వాటిని చూసినప్పుడు మామూలు సినిమాలు ఇవన్నీ చూస్తాడు పృథ్వీ. ఆ కల్చర్ కూడా కొంత ఏజ్లో 10th ఏజ్లో కూడా తను కూడా ఆ కల్చర్కి డ్యాన్స్ కొంచెం అట్లా డ్యాన్సులు చేయడం కానీ, స్టైల్గా ఉండడం కానీ, అంటే ఈ సంస్కృతికి వెంటనే అట్రాక్ట్ అవుతారు. ఆ ఏజ్ అనేది అలాంటిది. కానీ పృథ్వీకి ఇంటర్ 16 ఇయర్స్కే మెచ్యూరిటీగా మాట్లాడారు. అంటే గమనిస్తున్నాడు ఏంటి అసలు బయట ఈ వాతావరణం, ఈ పరిస్థితి ఎందుకు ఇట్లా ఉంటుంది. ప్రేమ పేరుతోటి చాలామంది దానికి బలైపోవడం, అమ్మాయిలు అబ్బాయిలు ఇష్టం లేకపోయినా కూడా అమ్మాయిల మీద అత్యాచారాలు జరగడం, ఇవన్నీ చదువుకుంటూనే అబ్జర్వ్ ఉంటుంది. తనకి బాబుకి అబ్జర్వేషన్ బాగుంటుంది, గమనిస్తుంటాడు. ప్రతి న్యూస్ తెలియనట్టే ఉంటాడు, గమనిస్తుంటాడు. ఘర్షణ అక్కడే స్టార్ట్ అయ్యింది. ఎంతో కొంత కుటుంబ పరిస్థితి ఎప్పుడు నా వైపు నుంచి నేను మంచిగా ఈ సమాజాన్ని అట్లా అర్థం చేసుకోవాలి అనేది నేను చెప్తుంటాను. దానికి ఇది కాకుండా బాబుకి ఎప్పుడు మంచిగా భావాలు నేర్పిస్తా. హెల్పింగ్, ఎవరికైనా హెల్ప్ చేసే తనకు ఉన్నది సహజంగానే, తన తండ్రి లక్షణాలు సహజంగా ఉన్నాయి. ఇంకొంత ఈ సంస్కృతికి బలి కాకుండా తను ఎంతో కొంత వైపు నేను తనకు అర్థం చేయించేదాన్ని. బాబు కూడా మెచ్యూరిటీగా ఆలోచించాడు. అంటే నాకు చాలా ఉండేది. అంటే ఇట్లా బలి అవుతున్నారు కదా అని డిస్కషన్ చేసేవాడు. ఈ వ్యవస్థ మారాలి నాన్న, ఈ వ్యవస్థ అంటే వాళ్ళ స్వార్థం కోసం ఈ సంస్కృతిని ప్రవేశపెడతారు. కొంతమంది స్వార్థం కోసం ఎంతోమంది బలైపోతారు. సినిమాలు అయితేమి, బయట డ్రగ్స్కి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కంట్రోల్ చేయాల్సింది ఈ పోలీస్ వ్యవస్థ, కానీ అది జరగట్లేదు. బయట కూడా జరగట్లేదు అవి ఎక్కడ. సరే, చట్ట ప్రకారం కొన్ని హక్కుల కోసం చేసే వాళ్ళ మీద కూడా దాడులు, హింస, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అవి కూడా ఈ చట్టంలో లేవు, కనిపించట్లా. తను అనుకోవచ్చు ఎవరున్నారు, ఈ వ్యవస్థ మారాలంటే ఏంటి, మనం ఒంటరిగా బయట ఏమైనా చేయగలమా అనేది కొంచెం ఉండేది తనకి. అది సాధ్యపడదు అనేది అర్థమైంది. ఒక ఒంటరిగా లేకపోతే ఒక 10 మందితోటి వ్యవస్థ మారుతుందే, లేకపోతే కొంతవరకు మనం మార్చగలమా అనేది నాకు అర్థం అవుతుంది. అంతవరకు మేము కొంచెం డిస్కషన్ చేసేవాళ్ళం, చదువుకుంటుండేది, వెళ్తుండేవాడు అంతే. ఇక తను చిన్నప్పుడు నుంచి ఏంటంటే కొంత చిన్నపిల్లలప్పటి నుంచి ఒక లీడరుగా ఉండడం అనేది ఉంటుంది. ఎవరైనా స్కూల్కి వెళ్ళినప్పుడు ఆటోలో కూర్చున్నప్పుడు పక్కన పృథ్వీ జరుగు అంటే అది సహించేది కదా. రే అన్నానండి, నన్ను మీ అందరికన్నా నేను పెద్దవాడిని, హైట్ చూడు అని అనేది.
అట్లా అన్నమనేవాడు. పేరు పెట్టి పిలిస్తే కూడా అట్లా ఉండేది. బాగా యాక్టివ్, అన్నిట్లో యాక్టివ్గా ఉండేది. స్కూల్లో కానీ ఆటల్లో కానీ ఫస్ట్ ఒక్క నిమిషం కుదురు ఉండదు. అసలు రాగానే ఇంటికి రాగానే ముందు కోడి పిల్లలు ఫస్ట్ కోడి పిల్లలు ఎలా ఉన్నాయి, చేప పిల్లలు ఎట్లా ఉన్నాయి, వాటి దగ్గరికి వెళ్ళి వాటికి మేత వేసి చూసుకొని చిన్న చిన్న కుక్క పిల్లలు తీసుకొస్తాడు. మాకేమో అవి బాగా ఇచ్చేస్తాయి అని చెప్పి మేము అరిసినా కూడా లేదని చెప్పి మళ్ళీ బయట వేసినా మళ్ళీ తీసుకొచ్చి లోపల పెట్టుకుంటుండేది, దానికి ఒక గూడు కట్టుకొని. అట్లా అంటే బాగా ఇంట్రెస్ట్గా ఉండేది. మళ్ళీ బయటికి వెళ్తుంటాడు, ఆడుకుంటాడు. ఆటల్లో కూడా ఏంటంటే నేను చెప్పిందే వినాలి మీరు, నేను చెప్పేదే అని అంటాడు. ఎవరిని మాట్లాడనివ్వరు. స్కూల్ లేదంటే అంటే సబ్జెక్ట్ ఏదైనా విషయం వచ్చినా కూడా కథలు చెప్పేటప్పుడు, సినిమా స్టోరీలు చెప్పేటప్పుడు మొత్తం చెప్పేస్తూ ఉంటాడు. ఆ సినిమా మొత్తం A to Z వరకు ఏది ఆపకుండా వాళ్ళు చెప్పాలి, మీరు వినాలి అన్నట్టు ఉంటాడు. ఏదైనా చూసినా కూడా. సినిమాలకు వెళ్ళేవాడా ఫ్రెండ్స్తో ఏమన్నప్పుడు? 5th 6th అంటే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఒక 5-6 సంవత్సరాలు వచ్చేసరికి సినిమాలకి తీసుకెళ్ళేవాళ్ళం మాతోటి. కొంచెం 5th క్లాస్కి అట్లా వచ్చిన తర్వాత సినిమాకి తీసుకెళ్తానంటేనే స్కూల్కి పోతాననేది. ఏదైనా సినిమాలు వస్తే, ఎందుకు అలాగా? మంచి సినిమాలు వస్తాయి. ఆ పిల్లలు కొంచెం అట్రాక్షన్ కదా సినిమాలు, హీరోలు. అది వచ్చింది ఈడియట్ అంట సినిమా వచ్చింది, అది ఇట్లా ఉంది, డైలాగులు మెయిన్. మీరు సినిమాకి తీసుకెళ్తుంటే స్కూల్కి వెళ్ళిపోతానంటాడు అంటున్నారు కదా, మీరు ఎందుకు? సినిమాకి తీసుకెళ్తేనే ఈరోజు స్కూల్కి వెళ్తా, లేకపోతే నేను వెళ్ళను అంటాడు. అట్లా డిమాండ్. సరే తీసుకెళ్తాను సాయంత్రం, మరి ఎళ్ళు బాగా రాస్తేనే కదా, నువ్వు మంచి మార్కులు వస్తే నీ సినిమా కూడా, నీ ఇష్టమైన సినిమాకి కూడా తీసుకెళ్తాను. అట్లా అట్లా చూసేవాడు. ఫస్ట్ నుంచి ఏ సినిమా వచ్చినా చూసేది. 2-3 నెలకి కనీసం 1-2 అయినా చూడాలి. చిన్నప్పుడే బాస్గా ఉండేవాడు అందరి దగ్గర. అందరినీ అన్న అనాలి, పెద్దవాళ్ళని కూడా అలాగే చెప్తాడా, నన్ను అన్న అనండి అనేసి? పెద్దవాళ్ళ ఏజ్ పిల్లల దగ్గర ఆడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ ఏజ్ పిల్లలు, వాళ్ళ క్లాస్మేట్ దగ్గర వాళ్ళని నన్ను అన్న అనండి అని అంటాడు. ఫైటింగ్ చేసేవాడా బాగా పిల్లలతో? కొంచెం 10th 7th క్లాస్ వచ్చేసరికి 5th క్లాస్ వచ్చేసి సైకిల్ కొనిచ్చాము. మాకు భయం ఉండేది. తనే కష్టపడి చిన్నది రెంట్కి తీసుకొని నేర్చుకున్నాడు. ఆ 6thలో అయితే బాబు ఏంటంటే కనిపించడు, సన్నగా ఉండేది మనిషి, హైట్ కొంచెం సన్నగా ఉండేసరికి మాకు ఫాస్ట్గా బక్కగా ఉంటాడు. బక్కోడు, నువ్వు రా, నీకేం చేస్తావు పొద్దున్నుంచి స్టామినా ఉంటుంది. ఇక సైకిల్ దొక్కితే చాలా స్పీడ్కి వెళ్తాడు. అక్కడే టెన్షన్కి ఉండేది, మాకు బాగా టెన్షన్ పడేదాన్ని ఏదన్నా అవుతే. ఇక దాని గురించి భయపడుతుంటే, అన్నిటికి భయపడితే ఎలాగమ్మా అని చెప్పేది. నీకేం చేయొద్దంటావు, దెబ్బలు పోతాయి అంటావు, అది ఇదని. అట్లా ఒకసారి పైన టపా అవుట్లు కాలిస్తే ఇట్లా దూసుకొని పోయింది మిద్ది మీద ఉన్నప్పుడు. అది ఎవరికి చూయించకుండా ఇట్లా షర్ట్ కింద దాసేసేది. ఎప్పుడో స్నానానికి ఇప్పినప్పుడు బాగా కాలిపోయింది పొట్ట మీద. అక్క వాళ్ళు చూసి ఏంటంటే మీరేమన్నా అంటారేమని, ఎందుకు వెళ్ళావు అక్కడ దగ్గరలో ఎందుకున్నావు అంటే, నేను దగ్గరలో లేని దూరంగానే ఉన్నాను. అట్లా కొన్ని బాధను కూడా అట్లా ఉండేది, కొంచెం భరించేవాడు కదా. అమ్మ వెంటనే అరిసి గొగ్గలు పెట్టకుండా అట్లా. ఇప్పుడు మీరు ఒకటి అన్నారు, భయంగా ఉండేది నాకు అని. మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే గారు, ఆర్కే గారి భార్యకి భయమా? భయం అంటే ఒక బాబు, ఒక కన్న బిడ్డకి ఏమన్నా జరుగుతుందేమో అని, అంటే సైకిల్ మీద అంటాడు, గుద్దుకుంటుంది, ఎట్లా ఓరు స్పీడ్గా వెళ్తాడు. ఆందోళన అనేది ప్రతి తల్లికి ఉంటుందండి. తల్లిగా ఆందోళన, తల్లిగా నాకు ఆందోళన. బాబు ఏంటంటే నాకు తను దూరంగా ఉంటాడు, ఆ బాబు కోసమే నేను ఉన్నాను. ఆర్కే భార్యగా ధైర్యవస్తురాలు, మొన్న పృథ్వీ తల్లిగా ఆందోళన. నాకు ఆందోళన ఉంటుంది, తనకి ఏమైద్దని, తన్ని విడిచి ఉండలేక తన్ని ఏదో రూపంలో బాగా చదివించుకోవాలని ఒక తల్లిగా నేను కోరుకోవడంలో తప్పులేదు కదా. ప్రేమ కూడా ఇద్దరి మధ్య ప్రేమ ఉంటుంది. ఆ బాబుకి నేను ఒక బాధ్యతగా నేను చదివించాలి, తండ్రి లేకపోయినా నా బాధ్యత అన్నట్లు ఉండేది కదా.
దాంట్లో నుంచి నేను కొంచెం భయం ఆందోళన ఉంటుంది సహజంగా. మీ ఆందోళన, మీ భయాన్ని పృథ్వీ గమనించేవాడు చిన్నప్పుడు? గమనిస్తాడు. మీకేం చెప్పేవాడు దాని గురించి? కేర్ చేయి, ఇంకా అట్లా భయపడొద్దు మా అని చెప్తుంటాడు. ఆ, నువ్వు అన్నిటికీ భయపడతావు, మా యాక్సిడెంట్లు అవుతున్నాయి అని బస్సులు ఎక్కకుండా ఉంటున్నారా, నువ్వు సైకిల్ వద్దంటావు అని అనేది మనల్ని కొట్టి ఇంకా మామూలుగా ఏదో ఒకటి అనేసి వెళ్ళిపోతుంటాడు. తన పని తను చేసేసుకుంటా ఉంటాడు. ఒకసారి ఈ సినిమాకి కూడా పోతే వచ్చిన తర్వాత బాగా ఇట్లా వెళ్ళకూడదు, ఒక్కళ్ళు వెళ్ళకూడదు అంటే ఫ్రెండ్స్ తోటి, అయినా ఈ ఏజ్లో ఇంకా అట్లా డిస్కషన్ జరుగుతుండేది. ఏం చెప్తుంటే మీరు పృథ్వీకి అప్పుడు నాన్న దగ్గరికి వెళ్తానని చెప్తుంటే ఎట్లా? అడిగేవాడు కాదు. ఒకసారి అయితే ఏడ్చేవాడు. 5th క్లాస్కి వచ్చేసరికి నేను వస్తానని చెప్పి ఏడ్చేవాడు. ఆ. చిన్నప్పుడు తెలియదుగా, స్కూల్కి పోయినప్పుడు నేను వెళ్ళేదాన్ని. అంటే ఏ వయసు వచ్చినాక పృథ్వీ వాళ్ళ నాన్నగారి గురించి అడిగేవారు, ఆర్కే గారి గురించి? సహజంగా 2nd క్లాస్లో ఉంటుంది, పిల్లలు స్కూల్లో అడుగుతుంటారు. ఒకసారి 2nd క్లాస్లో నాన్నతో కలిసాము ఇద్దరం. కలిసిన తర్వాత 3 days 4 days ఉన్నాము ఇద్దరం. అప్పుడు నన్ను ఆటో ఎక్కించి పంపిస్తుంటే నాన్న కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకొని ఏడ్చాడు, నేను వస్తానా, నేను నీతో వస్తాను, నేను నీతో వస్తాను అని ఏడ్చాడు. అప్పుడు కొంచెం అంతకుముందు చిన్నప్పుడు చూశాడు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అప్పుడు చూశాడు. మళ్ళీ 2 ఏళ్ళకి చూసేసరికి అయినా కూడా ఇంత గుర్తు పెట్టుకున్నాడు వీడు అని తను బాగా ఫీల్ అయ్యి, నేను వస్తానా అని ఏడుస్తుంటే బిస్కెట్ తీసుకొస్తానమ్మా, బిస్కెట్ ప్యాకెట్ అని చెప్పి తనకు కూడా మనసు బాధ వేసిందంట బాగా. ఇంకా ఎక్కువ కలుస్తుంటే ఎఫెక్షన్ పెంచుకుంటాడు. నాకు కూడా ఒక మా హృదయం అట్లా ఏమన్నా చెల్లిస్తుందేమో అని కొంచెం అట్లా అనిపించేదట. అంటే బిస్కెట్ తీసుకొస్తానని వెళ్తే ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు అంతా అడిగాడు, నాన్న బిస్కెట్ ప్యాకెట్ తీసుకొస్తాను అన్నాడు కదా, తీసుకురాలేదేంటమ్మా, వస్తాను ఇంకా అట్లా నేను తీసుకొచ్చి ఇచ్చాను, మర్చిపోయాడు. ఇంకా అప్పటి నుంచి తను ఆకి ఏంటంటే ఎక్కువ సార్లు కలిస్తే అనేది మనసు నిజంగా ఉంటుందండి. ఎందుకు ఉండదండి, ఈరోజు ప్రేమ ఎందుకు ఉండదు? ఆ ప్రేమను చంపుకొని అంతమంది కోసం తను ఉండటం అంటే పనిచేయాలి, సమాజం మారాలి, ఇది ఈ దుర్మార్గమైన సమాజం కోసం నా వంతు నేను బాధ్యత నిర్వహించాలి, నా ప్రేమని పక్కన పెట్టి సెకండరీ, నా భార్య బిడ్డ సెకండరీగా ఒక ఉద్యమం కర్తవ్యంగా అట్లా తను. పృథ్వీ పుట్టాక ఆర్కే గారు అడవుల్లోకి వెళ్ళారా, ఎప్పుడు వెళ్ళారు ఆర్కే గారు? పుట్టాకే వెళ్ళారు. పుట్టక ముందు బయట కొంచెం ఆర్గనైజేషన్ ఉండింది, లీగల్గానే ఉండేవారు ఆర్గనైజేషన్లో పని. అసలు మీ స్వగ్రామం ఎక్కడ? మాది ఆల్కూరపాడు. ఆర్కే గారు? ఆర్కేది గుంటూరు జిల్లా తుమ్మూరుగుంట. అంటే ఆయనేమో గుంటూరు జిల్లా, మీరు చూస్తే ప్రకాశం జిల్లా, ఒక్కొక్క ధృవాలు ఎట్లున్నాయి. మీరు ఎలా పరిచయం అయ్యారు మీరు ఇద్దరు కూడా? అంటే 1987, 88 ఆ టైంలో ఏంటంటే ఇక్కడ చుండూరు మారణకాండ జరిగింది. అప్పుడు ఇక్కడ చాలా మీటింగ్లు పెట్టి ఈ దివాకరు, జననాట్య మండలి, గద్దర్ గారు, వీళ్ళు జననాట్య మండలి ప్రోగ్రామ్స్ మీటింగ్లు పెట్టేవాళ్ళు. దానికి నేను ఇన్స్పైర్ అయ్యా. అప్పుడు నాకు ఈ క్యాంపెయిన్కి సంబంధించి చాలామంది చుండూరు దీని మీద చేస్తున్నారు, మహిళలు కూడా. ఆ టైంలో నేను 10th అయిపోయింది, దాంట్లో నేను ఇన్వాల్వ్ అయ్యాను. నేను ఇంటర్ వరకే చదువుకున్నా. తర్వాత ఎందుకు ఉన్నత విద్యను అభ్యసించలేకపోయారు మీరు? ఈ పరిచయాలు ఏర్పడ్డాయి నాకు. ఆ జననాట్య మండలి కార్యక్రమాల తర్వాత మీకు ఆర్కే గారితో ఇక్కడ పరిచయం అయింది, చుండూరు సంఘటన. అంతే. ఆ పరిచయం ద్వారా మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. పరిచయం అయిన ఎన్ని రోజులకి మీకు వివాహం అయిందంటారు? 1 year. సంవత్సరానికి పెళ్లి చేసుకున్నారు. అంటే మీ పెద్దలు ఒప్పుకున్నారు అప్పుడు ఆర్కే గారిని వివాహం చేసుకోవడానికి? సూర్యం గారు ఇక్కడ బాధ్యతగా ఉండేదండి, అమరుడు సూర్యం గారు. అదే మమ్మల్ని కలుస్తున్నాయి, మా బాధ్యత. నేను క్యాంపెయిన్కి అట్లా వెళ్ళి పాటలు పాడేవాళ్ళు అప్పుడు, జననాట్య మండలితో ఉండేదాం. తర్వాత సూర్యం గారు మాట్లాడారు,
ఇంట్లో నుంచి మనం రావాలి అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. మరి ఎట్లా పనిచేయాలి? మహిళా సంఘాల్లో పనిచేయాలి. ఇంట్లో ఉండి అప్పుడు గొడవ గొడవ స్టార్ట్ అవుతుంది. నువ్వు వెళ్ళి ఇట్లా వస్తుంటే ఏమనుకుంటారు? ఎట్లా అది ఉంటుంది కదా. అలాంటి నిర్ణయం ఆ టైంలో మ్యారేజ్ చేసుకుంటే అప్పటికి మన రమేష్ డప్పు రమేష్ దివాకర్ కామ్రేడ్ దివాకర్ వాళ్ళు మ్యారేజ్ అయ్యింది. వాళ్ళు ఇక్కడికి వచ్చి మా మా ఇంట్లో అక్క వాళ్ళ ఇంట్లోకి వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళతో పరిచయాలు. ఇంకా వీళ్ళు లాగా మన ఫుల్ వీళ్ళతో పని చేయాలంటే నేను మ్యారేజ్ చేసుకుంటే సాధ్యపడుతుంది అనేది ఉంది. నాకు 18 ఇయర్స్లో మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే. తర్వాత ఎక్కడ ఉన్నారు మీరు? అంటే కాపురం ఎక్కడ పెట్టారు మొదటగా? మొదట డెన్లోనే ఉన్నాను. ఒక 2 ఇయర్స్ వరకు డెన్లోనే ఉన్నాను. అడవుల్లోనే? అడవులు కాదు, బయటనే ఉన్నాను. బయట? అప్పటికి ఇక్కడ దళాలు ఏం లేవు నల్లమల్ల. మీ మ్యారేజ్ అయింది ఎప్పుడండి? నా మ్యారేజ్ అయింది 88. 88లో మ్యారేజ్ అయింది. పృథ్వీ పుట్టింది 91. 91. అంతవరకు మీరు డెన్లలోనే ఉన్నారు. మొత్తం మీద పెద్దలను ఒప్పించైతే పెళ్లి చేసుకున్నారు మీరు. మీరు పాటలు పాడేవారా జన్నాటి మండలిలో? పాడరాదు. పృథ్వీతో చిన్నతనంలో మీరు చాలా సినిమాలకు పోయారంటున్నారు. మీకు బాగా మీ ఇద్దరికి తల్లి కొడుకుకి బాగా నచ్చిన సినిమా, మీకు గుర్తుండిపోయే సినిమా ఏది ఉందంటారు? ముంబై సినిమా ఒకటి వచ్చింది. మళ్ళీ ఎర్ర సైన్యం కూడా వెళ్ళాను పృథ్వీ తీసుకొని. రాములమ్మ సినిమాకి కూడా తీసుకెళ్ళాను. నారాయణమూర్తి దాసనారాయణ ఎర్ర సైన్యం సినిమా కూడా తీసుకెళ్ళాను. ముంబై సినిమా మేము ముగ్గురం చూసాము. ఆర్కే గారు కూడా? అంటే అప్పుడు ఆర్కే గారు ఎక్కడ ఉన్నారు? ఎక్కడో చోట ఉన్నా ముగ్గురుమి 2-3 సినిమాలు చూసాము. కొంచెం ఆర్కే గారు బయట ఉన్నా వచ్చి సినిమా చూశారు? ముగ్గురం చూసేది, బాబు నేను. ఆర్కే గారు రూపం ఎవరికి తెలియదు అప్పుడు? ఏ సినిమాలు చూశారు? రాజేంద్ర ప్రసాద్ మిస్టర్ పెళ్ళామా సినిమా చూడండి. ఇంకోటి ఇంకా బాగా గుర్తున్నది శుభలగ్నం చూసాను. మంచి సినిమాలు చూశారు అన్నీ కూడా. అన్నీ ఎప్పుడు అడవులో ఉండే భర్తతో ఒక్కసారిగా మంచి సినిమాలు చూసి ఎలా ఉండేది మీకు ఆ ఫీలింగ్ అప్పుడు? ఉంటుంది అండి. అంటే సినిమాలు చూసి అలాగే వెళ్ళిపోయారా, మళ్ళీ వచ్చేవారా ఇంటికైనా? చూసేవాళ్ళం బయట ఉన్నప్పుడు, ఎక్కడ మా సానుభూతి పరుల దగ్గర ఉన్నప్పుడు అట్లా వెళ్ళి సాయంత్రం సినిమాకి వెళ్ళి వచ్చేసారు. చూసి అలాగే వెళ్ళిపోయేవారా అడవులకి? తర్వాత మళ్ళీ 2-3 రోజులు 4 రోజులు అట్లా ఉండేవాళ్ళు. 10 days అని ఉండేది. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు. 3 నెలలకు ఒక 5-6 నెలలకు అట్లా. మీకు మంచి జ్ఞాపకాలు అంటే పృథ్వీతో మీకున్న జ్ఞాపకాలు ఏమిటి చిన్నతనం నుంచి? ఒకసారి లంచ్ తీసుకొని వెళ్తున్నారు. అది తిప్పేది చైన్ బొడ్లో పెట్టుకొని సైకిల్ చైన్ వెళ్తున్నాడు. ఎందుకు ఇట్లా అంటే ఆత్మరక్షణ కోసం అన్నారు. నీకు బయట ఇక్కడ ఏంటి ఆత్మరక్షణ ఏంటంటే, అట్లా కాదు పిల్లలు ఫ్రెండ్స్ బ్యాచ్ వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అంటే 2 బ్యాచ్లుగా, వీళ్ళది ఒక బ్యాచ్, ఇంకొక పిల్లలు ఒక 5-6 శివ లాంటిది అట్లా ఉండేది. ఇంకా అవన్నీ గుర్తుకు వస్తుంటాయి. వాడు చేసే ఇవి బయట ఇప్పుడు దీన్ని ఎంచుకోవడం ఏంటి, ఇవి ఇంతకుముందు ఎట్లా ఉండేది. ఎక్కువ జాగ్రఫీ చూసేవాడు ఛానల్స్ కూడా. అంటే అడవులు అవి కొంత వాళ్ళు సాహసాలు చేస్తారు చూడండి కొన్ని సినిమాలో, అవి అవి ఎక్కువగా లీనమైనట్లు చూసేవాడు కొంచెం. అప్పుడు బాగా ధైర్యంగా ఉంటాడు. మంచిదే అనుకునేది నేను. బయట ఏంటంటే పిల్లలు వెంటనే పిరిగ్గా ఉంటాం. నన్ను కూడా ధైర్యంగా ఉండాలని చెప్తుండేవాడు ఏ విషయానికైనా. అట్లా యాక్టివ్గా ఉండడం అనేది బాగా చదువుతూ, అయితే ఎక్కువ సార్లు చదవడు, ఎక్కువ టైం కేటాయించడు, కానీ మార్కులు వస్తుంటాయి. మళ్ళీ తనకి ఇష్టం లేనిది ఏంటంటే ఇతరులతో పోల్చడం అనేది అస్సలు ఇష్టం లేదు. అమ్మాయిలతో బాగా చదువుకుండేవాడా? ఉంటాడు అమ్మాయిలతో. ఇప్పుడు యూత్ అంతా కూడా గర్ల్ ఫ్రెండ్స్ అంటే లవర్స్ అంటే అట్లా ఇట్లా ఉండేవాళ్ళు కదా.
అమ్మాయిల పట్ల బాగా ఉంటాడు. ఒక్కోసారి నాకు అమ్మ నీకు అమ్మాయి అయితే చాలా ప్రాబ్లం ఉండేది కదా అన్నాను. ఎందుకు అంటే అవి అవి ఇవి డ్రెస్సులు అని చెవులు కానీ హెయిర్ బ్యాండ్స్ అని చాలా ఖర్చు ఉంటుంది కదా, నువ్వు అందుకే నీకు అబ్బాయి అదృష్టం కదా అని అన్నాడు. అమ్మాయి అయితే కష్టం లేదు, ఇట్లా అమ్మాయి అయితేనే బాగుండేదేమో, నిజమే కానీ ఒకందుకు, కానీ మీరు మాట వినరు కదా, బయటికి ఇట్లా వెళ్తుంటారు, ఎప్పుడో వస్తారు, హెల్ప్ చేయరు, పని కూడా చేయరు కదా అబ్బాయిలు ఇంట్లో, అమ్మని కనిపెట్టుకొని ఉండేది అమ్మాయి అని అంటే, మా నాన్న ఇట్లా లేడు కాబట్టి బయట ఒక్కదాన్నే నేను చూసుకోవడం వల్ల అబ్బాయి అయితే నీకు మంచిది అట్లానే అంత మెచ్యూరిటీగా అంత ఆలోచన ఎట్లా వచ్చింది అని బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు. అంటే చిన్నప్పుడు తండ్రి లేడు, ఎక్కడికి పోయాడో తెలియదు, ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తుంటాడు. అంటే అమ్మ నాన్న ఎక్కడ వెళ్ళాడు, ఎక్కడ ఉంటాడు, ఎప్పుడు వస్తాడని ఏమి అడిగేవాడు కదా? అడుగుతాడు, ఎక్కడో వేరే జాబ్ చేస్తున్నాడని చెప్పాను. మళ్ళీ కొంత ఏజ్ వచ్చిన తర్వాత అంటే వాతావరణం, ఈ అక్క వాళ్ళ పిల్లలు ఉంటారు, నీకు ఎవరెవరో మన ఈ సానుభూతి పరులు ఇంటికి వస్తూ పోతూ ఉంటారు, వాళ్ళందరూ బాగా ప్రేమగా చూస్తారు, వాళ్ళు మాట్లాడిస్తుంటారు. దాంట్లో నుంచి తనకి కొంత ఇది నేను చెప్పేదాన్ని, నాన్న ఎప్పుడు నాన్న గురించి నా ఒక్కసారి నీ కళ్ళం నీళ్ళు పెట్టుకుంటే ఎందుకమ్మ నాన్న గురించి అని అన్నాడు. ఇప్పుడు మీరు అడవులకు వెళ్తున్నప్పుడు అంటే ఆర్కే గారు కుమారుని గురించి ఏమైనా ప్రశ్నించేవారు, ఎలా ఉన్నాడు కుమారుడు ఏమని? చెప్పుతాం కదా బాగా ఇంట్లో. అంటే ఎలా తీర్చిదిద్దాలి కుమారుడిని, ఎలా తీర్చిదిద్దాలి, విప్లవాల సైడ్ తీర్చిదిద్దాలి, అంటే తన కొడుకుని ఏదన్నా అందరిలాగా ఒక డాక్టరు ఇంజనీరు చేయాలా అన్న ఏమైనా కోరికలు చెప్పేవాడు? అట్లా ఎప్పుడు చెప్పలేదు. అంటే ఇట్లా ఉండాలి, ఇక్కడ ఏమనుకుంటున్నాం అనేది ఏం లేదు. ఎట్లా ఉన్నాడు ఏంటంటే ఇట్లా ఉన్నాడు, బాగా ఇబ్బంది కదా, నిర్బంధం, మరి అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉండడము సమస్యగా ఉంటుంది, వాళ్ళు ఉండట్లేదు అని అంటే సరే ఏర్పాటు చేద్దాం, లేదా ఎక్కడన్నా పెడదామా, మన వాళ్ళు ఎవరన్నా దగ్గర ఉంచుదామా అని చెప్తే అడిగేవాడు. ఒకసారి నేను పృథ్వీని అడిగాను, నా దగ్గర కన్నా నీకు వేరే బాగా అన్నీ ఇస్తారు, మంచిగా చూసుకుంటారు, నన్ను నీకు కావాల్సిన అన్నీ ఇస్తారు, ఉంటావా అక్కడ చదువుకుంటావా, మన తెలిసిన వాళ్ళు పిల్లలు కూడా లేరు అని చెప్తే, నేను ఎక్కడా ఉండను, నువ్వు కారమైనా పెట్టు, నీ దగ్గరే ఉంటానన్నాడు. 5th క్లాస్లో. మీరు వెళ్ళేటప్పుడు తండ్రి దగ్గరికి నేను కూడా వస్తానని మారాం చేసేవాడు? 6th 5thలో ఏడ్చేవాడు, ఏడిస్తే డబ్బులు ఇచ్చి నేను అక్క వాళ్ళ పిల్లలకి సినిమాకి తీసుకెళ్తానని తీసుకెళ్ళేవాడు, నేను ఏడుపు మానేస్తాడని. అట్లా 2-3 సార్లు జరిగింది. ఆ టైంలో ఉండేదండి నా బాధ, ఆ బాబు ఏడుస్తూ ఉంటాడు, మళ్ళీ నేను పోతే నేను వస్తానో రానో తెలీదు. ఆయన చూస్తుంటే నా కోసం ఒక గిలగిలా కొట్టుకుంటాడు, కానీ నేను వెళ్ళాలి. అసలు ఎంత క్షోభ ఉండేదో మనిషికి. అదే మామూలుగా అయితే నేను తీసుకొని వెళ్తానుగా, లేదంటే మామూలు లైఫ్ అయితే భర్త దగ్గర ఉంటారు కదా, కానీ ఆ పరిస్థితి ఊహించుకుంటే ఇటు తనని బాధ చూడలేను, అటు భర్తను కలవాలనే ఒక ఆశ, ఒకవేళ వెళ్తే మళ్ళీ వస్తానా రాననే ఒక. అంటే ఆర్కే గారు అప్పుడు మీరు వెళ్ళాలనుకుంటే మీరంతకు మీరు వెళ్ళేవారు, ఆర్కే గారు పిలిచేవారు, ఏమన్నా సందేశం ఇచ్చారు రామని? సందేశం ఇస్తున్నాను. మీ మీద నిఘా ఉంటుంది కదా, నిఘా ఉన్నా ఎలా పోతారు అసలుకి? అప్పుడు నిఘా ఉన్నప్పుడు బాగా ఇబ్బంది కదా. ఇట్లా ఉంటుంది, అదే ఇక ఎన్నో జాగ్రత్తలు తీసుకొని వెళ్ళేదాన్ని. బాబు మళ్ళీ తర్వాత ఒక 2-3 నెలలకు అట్లా వచ్చారు. బాబు అడిగేవాడు, నానమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నాన్న అని చెప్పేది, పని ఉండి వెళ్ళాను అని చెప్తా ఉండేది, ఇంకా మళ్ళీ బాగానే ఉండేది. పృథ్వీని తీసుకొని ఎప్పుడు వెళ్ళారు మీరు ఆర్కే గారి దగ్గరికి? 7th క్లాస్లో హాలిడేస్కి. ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? ఒక 10 days. అక్కడ వాతావరణం, ఇక్కడ వాతావరణం వేరే, అక్కడ వాతావరణం వేరే, అదన్నీ చూసి ఎలా సర్దుకుపోయేవాడు అసలుకి, తిండి విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ? పృథ్వీ పిల్లలు కదా అప్పుడు కొంత వాతావరణం, వీళ్ళు ఏదంటే గన్లు ఏంటి ఇట్లా పట్టుకొని వంటలు చేసుకుంటా
కొంచెం బాగా పిల్లలంతా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రేమగా ఉంటాం. అక్కడికి వచ్చేవాళ్ళు ఊరు గ్రామాల నుంచి వచ్చే పిల్లలు చినిగిపోయిన షర్ట్లు బట్టలు వేసుకొని జుట్లు నూనె లేకుండా బట్టలు లేకుండా వస్తే వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడతా అప్పుడు కొంచెం చిన్నవాడు మన దగ్గర చాలా బట్టలు ఉన్నాయి కదా వీళ్ళకి తెచ్చిస్తే బాగుండేది అంటే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా తీసుకొచ్చి వీళ్ళకి అసలు ఏం బట్టలు లేవనని వాళ్ళు కూడా ప్రేమగా చూసేవాళ్ళు. ఆ 10 రోజులే కాబట్టి అవి వాడికి అట్లా ఏదో ఆ వాటరు ఆ గుట్టలు కొండలకి కొంచెం పెద్దగా అనిపించదు. 10 డేసే కదా తింటాడు. అక్కడ వాళ్ళు పప్పు ఏదో చేసేవాళ్ళు ఉండేది. మళ్ళీ ఇంకా వెళ్ళిపోయేవాళ్ళం. అంటే అక్కడికి వెళ్ళి ఒకసారి వెళ్ళారా అంతే. పృథ్వీని అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితిని అక్కడ ఎంత వచ్చిందో పృథ్వీలో మార్పు ఏమైనా కనిపించింది అప్పుడు మీకు? ఏం కాదు మామూలుగానే ఉండేది. కొంచెం అర్థం చేసుకో మా నాన్న జనం కోసం ఉన్నాడు అనేది కొంచెం అర్థమైంది. అంటే ఈయన మమ్మల్ని వదిలి ఉన్నాడు అంటే కారణం మా మీద ప్రేమ లేక కాదు, మంచి నాన్న ఇట్లా జనం కోసం ఇబ్బందులు పడుతున్నా కూడా వాళ్ళ కోసం ఉన్నాడు అనేది తనకి ఒక అది. అంతకుముందు కొంచెం ఏ నాన్న అసలు ఏంటి మమ్మల్ని పట్టించుకోడు రాడు అనే భావం ఉంటుంది. తర్వాత చూసిన తర్వాత కొంత అది పోయింది. మన కోసం కాదు నాన్న మంచి పని చేస్తున్నాడు వాళ్ళ కోసం ఉన్నాడు అనేది అర్థమైంది. కానీ లోతుగా మమ్మల్ని నన్ను అడగడం కానీ అట్లా ఏం చేసేవాడు కాదు. ఇంట్రెస్ట్గా తన ఆటల్లోనే ఉండేది. ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ ఉండేది. మరి నక్సలిజం వైపు మళ్ళడానికి గల కారణాలు ఏమంటే ఎలా ఆ దృష్టి ఎలా మళ్ళింది అంటే అక్కడికి వెళ్ళి వచ్చినా కూడా అంతే ఇక్కడ విద్యార్థులతో కానీ తన తోటి స్నేహితులతో కానీ ఆడుకుంటూ ఉండండి పృథ్వీ నక్సలిజం వైపు మళ్ళడానికి దారి తీసిన కారణాలు అయితే ఆ ఆలోచన ఎందుకు వచ్చిందంటారు? బయట చెప్తున్నాను కదండి, బయట ఉన్న వాతావరణం ఇంటర్కి వచ్చేసరికి వాళ్ళకి అర్థమవుతుంది. 10th ఇంటర్మీడియట్కి బాగా అప్పుడు కొంచెం ఘర్షణ కూడా ఉంటుంది. బయట ఏంటి ఇట్లా ఉంది అనేది కొంచెం ఘర్షణ. తండ్రిని చూసి వచ్చాడు అడవుల్లో అప్పుడు చిన్నప్పుడు. అంటే పెద్దగా అయినా కూడా అవి గుర్తు లేవా పృథ్వీకి? అలా అడవుల్లో ఉండడం ఏంది, అడవుల్లో ఉండి మేము సాధించేది ఏముంది, ఇక్కడే ఉండి సాధిస్తాము అనేది ఏం లేదు. నువ్వేం చేయాలనుకుంటున్నావు, చదువుకుంటావు, అమ్మ చెప్పినట్టు వినాలి కదా అనే మాటలు చెప్తారు కదండి తల్లిదండ్రులైనా. అట్లనే తన్ని తీసుకెళ్ళాను హాలిడేస్కి చూడాలి అంటే. అప్పటికి నిర్బంధం బాగుంది. ఈ ఒక్కసారి చూస్తే తర్వాత మనం కలుస్తామా లేదా అని చెప్పి అవకాశం ఉన్నప్పుడు వెళ్దామని చెప్పి అవకాశం ఉండింది చూడాలనేది. నల్లమల ఫారెస్ట్లో ఉన్నప్పుడు అంటే మళ్ళీ తెలంగాణ సైడ్ వెళ్ళిపోయినప్పుడు అంటే కేంద్ర కమిటీకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ కలవలేదా మీరు? ఇక్కడ పృథ్వీని తీసుకొని కేంద్ర కమిటీకి ఆర్కే గారు వెళ్ళిపోయాక యోబీకి వెళ్ళాము ఆర్కే పృథ్వీని తీసుకొని. అంటే ఇంకా హాలిడేస్లో మాట్లాడి ఫైనల్ చేసుకొని ఇక్కడ అక్క వాళ్ళ దగ్గర ఉండాలా, ఎక్కడ ఉండాలి ఏంటని దాంతో మాట్లాడాలని వెళ్ళాము. ఇక్కడికి వచ్చి వీళ్ళతో ఉండాలి కదా అట్లా వెళ్ళిన తర్వాత. పృథ్వీ వయసు ఎంత అప్పుడు? ఇంత 17 ఇంటర్మీడియట్లో హాలిడేస్ వచ్చి అయిపోయింది. ఒక ఇయర్ అయిపోయింది పాస్ అయ్యేది. సెకండ్ ఇయర్ కూడా హాలిడేస్ వచ్చాయి, రాసేది పాస్ అయ్యాడు. హాలిడేస్ వచ్చాయి. అంటే అప్పుడు అలాగే వెళ్ళిపోయాడా ఇంకా పృథ్వీ? హాలిడేస్లో నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే మేమున్న దగ్గర ఉండటం కొంచెం ఇబ్బంది అవుతుంది, ఇక్కడికి అక్క వాళ్ళ దగ్గరికి ఊరికి రావాలనే దాంతో మాట్లాడాలని. ఇక్కడికి ఆర్కే గారి దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే చెప్పాలి కదా వాళ్ళతో కూడా డిస్కషన్ చేయాలి తనతో కూడా అని అన్నట్టు వెళ్ళిన తర్వాత హెల్త్ బాగలేదు. వెంటనే నేను వెళ్ళిన ఒక 2-3 డేస్కి హెల్త్ బాగాలే నాకు. అయితే అప్పటికి తను కలవలేదు ఆర్కే. సరే అక్కడ ఏం చేశారంటే ముందు నన్ను పంపించేశారు. ఇంట్లో సీరియస్గా ఫీవర్ బాగా అటాక్ అయింది, కష్టం కదా అని చెప్పేసి నన్ను పంపించిన తర్వాత బాబు ఏమన్నాడంటే నేను ఉండి నాన్నతో మాట్లాడి వస్తాను అన్నాడు. అంటే కలుస్తారు కదా మన ఒక వారం 10 రోజులకి. నేను మాట్లాడి మళ్ళీ పోతే మళ్ళీ రావడానికి కష్టంగా ఉంటుంది కదా, మాట్లాడి వస్తానమ్మా అని చెప్పారు. ఇంకా నన్ను బయటికి పంపించేశారు. అంటే బాగా ఫీవరు హెల్త్ రీత్యా బాగా సీరియస్గా ఉందని. ఇంకా ఉన్నాడు బాబు.
ఉన్న తర్వాత నేనుకి రావడానికి ఏంటి ఏంటి రాలేదు అని వెయిట్ చేస్తున్న క్రమంలో అక్కడ బాగా నిర్బంధం చుట్టూ గ్రామాలు కూమింగ్ జరిగింది. అప్పుడు వాళ్ళు ఏంటి ఈ బాబుని పంపిస్తే ఎవరితో నా పంపించినా కూడా ఏదన్నా జరిగిద్దేమో మధ్యలో ఇంకా అన్యాయంగా ఏదన్నా మామూలు వాళ్ళని పట్టుకుంటున్నారు చేస్తున్నారు కదా, ఊరు వాళ్ళని కూడా అక్కడ కాల్ చేస్తున్నారంట. ఇంకా వాళ్ళతో పోతే కూడా ఏదన్నా జరిగిద్దేమో, కొంచెం వాతావరణం అది బాగా ఉండి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత పంపిద్దాము అని చెప్పి అనుకున్నారు. ఈ క్రమంలో లేట్ అయింది, అది జరిగిందండి. ఇంకా అలాగే వెళ్ళిపోయాడు. లేట్ అయిపోయింది. మనల్ని కలవడానికి వాళ్ళు పంపించడానికి టైం పట్టింది. ఎందుకంటే ఈ నిర్బంధం, ఈ పోలీసు ఈ చుట్టూ కూమింగ్ చేయడము, బయటికి రాలేని పరిస్థితి బాగు. ఒకవేళ వస్తే కూడా మధ్యలో ఏమన్నా అవుతుందని వాళ్ళు ఉండే ఆందోళన వాళ్ళకు ఉంటుంది కదా, అందుకని పంపించలేకపోయారు. తర్వాత నేను ప్రయత్నం చేసి నాకు వచ్చి టైం వచ్చింది, నేను వెళ్ళే క్రమంలో నేను కూడా అరెస్ట్ అయ్యాను. 2010 ఇక్కడ సిమ్మిలిగూడ దగ్గర వరుస. ఎన్ని రోజులు ఉన్నారు మీరు అరెస్ట్ అయిన? అరెస్ట్ అయిన తర్వాత 8 months ఉన్నా. 8 months మీరు? ఇంకంతే కదండి. వాళ్ళు నేను చెప్పాను కూడా, నన్ను నిజంగా మీరు పోతే నా బాబుని తీసుకొచ్చుకునేదాన్ని నన్ను అన్నప్పుడు, అయినా కూడా వాళ్ళు అంటే మేము బాబుని తీసుకొచ్చకపోతున్నాను, నా కొడుకుని జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చకపోతున్నాను. నేను ఇట్లా తెలీదు, ఇట్లా ఉండిపోయాడు, నేను తీసుకురావడానికే వెళ్ళాను వాస్తవానికి. వాళ్ళు అట్లా చెప్పరు కదా, ఏ తల్లైనా కోరుకుంటారు కదండి. కానీ వాళ్ళు ఏం చేశారు, నా మీద కేసులు పెట్టి మళ్ళీ లోపల జైలు. మీరు మావోయిస్ట్ కేసు పెట్టారా? అప్పటికి నేను ఒక దగ్గర పనిచేస్తున్నానని చెప్పాను, అయినా కూడా వాళ్ళు కేసులు పెట్టి లోపల పెట్టారు. అంతే వెళ్ళిపోయాడు. ఇంకా అప్పుడు కలవలేని పరిస్థితి. అంటే తిరిగి ఎప్పుడైనా మీ దగ్గరికి రావడం కానీ ఏమైనా చేశాడా పృథ్వీ? తర్వాత రాలేదు, ఇంకా రాలే. చివరిసారిగా పృథ్వీని కానీ మీ భర్త ఆర్కేని కానీ ఎప్పుడు చూశారు? 2 సంవత్సరాల క్రితం చూసా. 2 సంవత్సరాల క్రితం ఎక్కడ చూశారు? ఊరికే చూసి వచ్చేసారా, ఉన్నారా అక్కడ? చేసి వెంటనే ఒక 10 days ఉండి మాట్లాడి వచ్చేసి. అప్పుడు ఎలా ఉండే పృథ్వీ? ఎలా ఉండే అప్పుడు? ఇంకప్పటికి ఇంకా రాజకీయాలు మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఈరోజు నువ్వే ఇట్లా మాట్లాడితే ఎట్లా, అన్నీ తెలిసిందానివి, ఈ గనులు, ఈ భూమి మొత్తం, ఈ సంపద మొత్తం ఇట్లా తాకట్టు పెట్టేసి ప్రభుత్వం వీళ్ళని నిర్వాసితులు చేస్తున్నారు, వీళ్ళకి అండగా ఉండాలి కదా కొంతమంది తెలుసుకున్న వాళ్ళని అని చెప్తున్నాడు. నాకు తెలియదు నాన్న, నువ్వు నా దగ్గరికి రావాలి కదా, ఉన్నది నువ్వు ఒక్కడేనా, నాన్న చేస్తున్నాడు కదా అని కూడా అన్నా. అంటే కూడా నీది ఎంత స్వార్థమ్మా అన్నాడు. అంటే ఇంకప్పుడు మన కోసం మనం బ్రతకడం కన్నా అది అందరూ చేసేది, వేరే వాళ్ళ కోసం బ్రతకడం అనేదే జీవితం సార్థకం అని అంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు. ఒక తల్లిగా నేను భరించలేనా, నీకు ఏదన్నా అవుతుందేమో అనే టెన్షన్, భయం, ఆందోళన ఉంటుంది, నేను తట్టుకోలేను. ఇప్పటి వరకు చాలా సమస్యలు ఎదుర్కొన్నాను, బాధలు పడ్డాను. అంటే అంత స్వార్థంగా ఆలోచించకమ్మా, నీకు ప్రజలు ఉన్నారు, నువ్వు కూడా ఏదో ఒక సంఘాల్లో పనిచేయి, ఇంతమించి ఏం కావాలమ్మా మనకి అని చెప్తున్నాడు. నువ్వు కూడా పని చెయ్యి, అందరూ ప్రజలు చాలామంది నీకు అండగా ఉంటారు, జనం ఒంటరిని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, నేను ఒంటరిని, నువ్వు కావాలి, నువ్వు రావాలి అని అంటున్నాను కదా, అట్లా ఒంటరి అనుకోవద్దు, ఎంతోమంది ప్రజలు ఉన్నారు, నీకు అర్థం, నువ్వు కూడా దాంట్లో పనిచేయి, ఏదో ఒక, ఎన్ని సమస్యలు లేవు ఈరోజు అని చెప్పేసరికి నేను ఇంకా తన్ని, ఒక తల్లి బాధ ఉంటుంది కాబట్టి బాధ ఉంటుంది, కానీ అక్కడ చూసేసరికి నిజంగా ఈరోజు బయట ఉన్నటువంటి ఏ పరిస్థితులు, ఎంతోమంది పిల్లలు చిన్న జీవితాలన్నీ వృధాగా చేసుకుంటున్నారు, రకరకాలుగా డబ్బు ఉంటే తల్లిదండ్రులే చంపుతున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది బయట, ఆస్తుల కోసం.
విలువలు లేవు, ఏమీ లేదు బయట. ఒక జీవితాలు అసలు మానవత్వం కరువైంది, మానవ విలువలు లేవు. నిజంగా నా నా బిడ్డ ఇంతమంది కోసం ఆలోచిస్తున్నాడు, నిజమే నా కోసం అంటే నా మీద కూడా ప్రేమ ఉంటుంది అనేది నేను ఒకసారి అట్లా అనిపించింది. ఒక పక్క ఏమో ఎఫెక్షన్, చిన్నప్పటి నుంచి నేను గుండెలకి పెట్టుకొని పెంచుకున్నా. ఒకవైపు తను మాటలు, ఇటు దుర్మార్గమైనటువంటి వ్యవస్థ, ఈ వ్యవస్థ మార్పు కోసం నా వంతు ఏంటమ్మా, నా వంతు నేను ఉండాలనేది చూపిస్తున్నాడు. ఇక అది తల్లి బాధ ఉన్నా నేను అది మాట్లాడలేకపోయాను. వచ్చేసారు అక్కడ నుంచి, ఇంకా అదే లాస్ట్ చూడండి. అంతే, అది చూస్తున్నాను. అక్కడ 2012లో అలా జరిగింది ఇది. ఇదే ఇక భర్త అడవుల పాలైపోయారు, కుమారుడు అదే బాట పట్టాడు, ఇప్పుడు బాట పట్టారు. అంటే ఇక ఉండేది మీరు ఒక్కరే కదా, అంటే మీ భర్త మిమ్మల్ని ఆహ్వానించలేదు, ఉద్యమాల్లోకి నువ్వు కూడా వచ్చేసాయి, ఇక ఈడే ఉండిపో అనేసి. ఎందుకు బయట? అట్లా ఎప్పుడు తను ఇష్టం, నీ ఇష్టం, నువ్వు చేయగలిగితే ఎక్కడైనా ఉండి చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. నీ ఆరోగ్య పరిస్థితి ఎప్పుడు తను ఎప్పుడు ఎవరిని కూడా తను ఇట్లా నువ్వు ఇక్కడే ఉండాలి, అక్కడ ఉండాలి, ఈ పని చేయాలనేది ఉండదు. స్వచ్ఛందంగా మనం ఏ పని అయితే చేస్తామో దాన్ని ఆహ్వానిస్తారు. తను ఎక్కడ ఉండాలన్నా, అక్కడ ఉండాలన్నా, బయట ఉండాలన్నా ఎవరిని తను ఎప్పుడూ ఇబ్బంది పెట్టరు. ఎవరితో మాట్లాడినా నువ్వేం చేయగలవు, అంతేగాని నువ్వు ఇక్కడే ఉండు అని ఎప్పుడు అనలేదు. ఓకే, మిమ్మల్ని ఆయన పిలవలేదు, మీరైనా ఎప్పుడైనా ఈ బాధలన్నీ ఎందుకు, మనం జవన సంవత్సరంలో కలిసిపోయిన అందరూ హ్యాపీగా కలిసి బతుకుతామని ఎప్పుడైనా మీరు సూచించారు ఆయనకు? ఎప్పుడు సూచించలేదండి నేను. ఎందుకు అలా? ఎందుకంటే అసలు ఈ ప్రభుత్వం తనకి ఎన్కౌంటర్లు జరిగే కొద్దీ నిర్బంధం, ప్రజల మీద ఎంత ఒత్తిడి, ఎంత క్రూరత్వంగా ఎన్కౌంటర్లు చేస్తుందో, బూటకప్పు ఎన్కౌంటర్లు చేస్తుందో అంత అంత ఇదిగా తను ఈ వ్యవస్థ మీద తను ఒక ఇది పెంచుకుంటూ పోయాడు. అంటే ఒక పట్టుదల పెంచుకుంటున్నారు, అంతేగాని నిరాశ చెందల. ఒక్కోసారి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఉద్యమాల్లో కూడా ఉంటాయి. ఉద్యమంలో ఎంతోమంది కళ్ళ ముందు పోయినప్పుడు కొంతమంది వెనకడుగు వేసి ఉద్యమాల్లో నుంచి బయటికి ద్రోహం చేసినప్పుడు, అయితే బయటికి వెళ్ళి శత్రువుతో చేతులు కలిపినప్పుడు, అవన్నీ తను ఉన్నప్పుడు కొంచెం మాకు అనిపించినా కూడా ఇవన్నీ తను చాలా సున్నితంగా ఆలోచించేవాడు. నేను అనుకున్నది ఏంటంటే, నిర్బంధం తన కళ్ళ ముందు సహచరులు అంతా చనిపోతున్నా తనకు ఒక రకమైన వెనకడుగు ముందుకు వేయల, ముందుకే వెళ్ళాలి అనేది పెరిగింది. దాంట్లో నిబ్బరంగా ఉండి ఈ ఆటుపోట్లను తట్టుకొని తన జీవితం ఏదైతే ప్రజల కోసం అంకితం చేయాలనుకున్నారో దాంట్లో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని అధిగమించి ముందుకు పోతున్నాడే కానీ తను ఎప్పుడు కూడా కొంచెం కూడా నిరాశపడలేదు. వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఇంకా లేరు అనుకుంటున్న రాష్ట్రంలో మావోయిస్టులు లేరు అనుకుంటున్న సమయంలో అందరూ కూడా ఇంకా లేరులే, వాళ్ళు అయిపోయింది 2004 తర్వాత అందరు నేడి పరిగేశారు, ఎవరు ఎక్కడెక్కడో ఉన్నారు అన్న పరిస్థితి ఉంటే ఒక్కసారిగా మల్కన్గిరి ఎన్కౌంటర్ ఏవో జరిగింది. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారంటే, ఆ ఎన్కౌంటర్ లో ఏం జరిగిందని మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఎన్కౌంటర్లు కూమింగ్ చేస్తున్నారు అని తెలుసు, కానీ ఇంత విశిక్షణ రహితంగా మనుషుల్ని వేటాడి పట్టుకుంటారు అనేది, పట్టుకొని దగ్గరుండి హింస పెట్టి అట్లా చేశారనేది బాధే. అంటే ఏఓబిలో మీ భర్త ఆర్కే గారు ఆ రోజు సమావేశం కొరకే వచ్చారా, లేదంటే అక్కడే ఉన్నారా? అది తెలియదండి, మనకి ఎట్లా తెలుస్తుంది? తెలియదు ఉన్నారా లేదు. నేను మీ టీవీలో వస్తేనే నాకు ఫలానా ఆర్కే కొడుకు మొన్న ఇట్లా ఎన్కౌంటర్లో ఉన్నాడు అంటే తెలిసింది, కానీ నాకు అట్లా వాళ్ళు ఉన్నారనేది మీడియా ద్వారా తెలుస్తుంది. అలా కాదండి, ఇప్పుడు ఎన్కౌంటర్ కు ముందు మీ భర్త అంటే అక్కడ సమావేశం అయ్యారు అంటున్నారు, సమావేశం అయ్యారు, యాదృచ్ఛికంగా జరిగింది ఎన్కౌంటర్ అంటారు. సమావేశం కొరకే ఆర్కే గారు వచ్చారా, లేదంటే అక్కడే షెల్టర్ ఉంటున్నారు ఆర్కే గారు అని? మనకు అసలు తెలియదు, అది ఎట్లా జరిగింది ఏంటనేది తెలియదు. ఇప్పుడు చాలామంది ఏంటంటే రకరకాలుగా రోల్ కాల్ చేస్తున్నప్పుడు కోవర్ట్ ఆపరేషన్ అని అంటున్నారు.
దాన్నే రేపు ఫైనల్ చేస్తారు. దాని మీద నేను న్యాయ విచారణ జరిపించాలనేది మాట్లాడుతున్నాను. అంటే బూటకపు ఎన్కౌంటర్ అది. న్యాయ విచారణలు చాలా మంది డిమాండ్ చేశారు. ఏ న్యాయ విచారణలో కూడా ఇంతవరకు అయింది దోషులకు శిక్ష పడిన దాఖలాలు లేవు. అయితే మీరు కోరే న్యాయ విచారణలో మీకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారా? చర్చ జరగాలండి. ఈ దుర్మార్గంగా ఇప్పుడు ఇట్లా ఎంతకాలం చేస్తారు? ఏదో ఒక చర్చ జరపాలి. అంటే వాళ్ళతో చర్చలు జరపాలని చేస్తున్నారా ప్రభుత్వం? ఏంటి చర్చలు జరిపితే ఆకాంక్ష మరి ఇటు వైపు ఉందా? ఇట్లా మారణకాండ ఎంత కాలం అండి బలైపోతున్నారు అక్కడ గిరిజనులు కోరుకోవడం దాని మీద. బయట మేధావులు కానీ విద్యార్థులు కానీ ప్రతి మనిషి మానవత్వం ఉన్న ప్రతి మనిషి దీని మీద చర్చ జరపాలి, మాట్లాడాలి. ఎంతకాలం ఈ మారణకాండ? 2004 చర్చల సమయంలో మీరు కూడా వెళ్ళారు అక్కడికి? లేదు, వెళ్ళలేదు. మీరు వెళ్ళలేదు. ఇప్పుడు ఎన్కౌంటర్ మల్కన్గిరి అంటే ఏఓబి దగ్గర ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఎన్ని గంటలకు తెలిసింది మీకు? 8:30కి తెలిసింది. నేను చూసాను ఉదయం 24 8:30 వార్తల్లో న్యూస్లో వచ్చింది. వాళ్ళు కన్విన్స్ చేసేస్తున్నారు. కాసేపు ఉన్నట్టు అని అంటాడు, కాసేపు ఉన్నాడు అంటాడు, కాసేపు అట్లా. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు అసలు? అది చూడగానే నాకు ఇక దుఃఖం అనేది చెప్పలేనండి. కింద పడి దొరలేనండి. ఇక నా బిడ్డని నేను చూస్తాను ఆశ ఉండింది. ఎప్పుడో ఒకప్పుడు కనిపిస్తాడు, ఒకవేళ రావచ్చేమో చెప్పలేం కదండి. మనుషులు మార్పు అనేది సహజం కదా. ఒకవేళ తర్వాత అయినా మారితే మారొచ్చేమో అనేది నాకు ఉండిందండి. అయితే తను చేస్తున్నది మంచి పని అనేది ఉన్నా ఎప్పుడైనా వస్తాడేమో నా బిడ్డ అనేది ఒక తల్లిగా నేను బాగా ఇంకా నేను చూడలేను ఇంత అనేది అప్సెట్ అయ్యి కూల పడిపోయాను. మీరు వెళ్ళారా? ఏఓబికి వెళ్ళారా? ఎన్కౌంటర్ స్థలానికి వెళ్ళారా? మీరు స్థలానికి వెళ్ళలేదు. అక్కడ మల్కనగిరి వరకు వెళ్ళాను. మల్కనగిరి వరకు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు మాకు నైట్ చూపించలేదు. ఇక నెక్స్ట్ మార్నింగ్ చాలా 10కి అట్లా వెళ్ళాము ఆఫీస్ దగ్గరికి. స్టేషన్ కూడా కాదు, అది గెస్ట్ హౌస్ ఉంటుంది, పోలీస్ గెస్ట్ హౌస్. వెళ్తే బాడీస్ అసలు చూపించలా. అల్లదని ఇదని చాలా ఫార్మర్స్ ఉన్నాయి, అవి రాయాలి ఈ రాయాలని చెప్పేసి మొత్తాన్ని 3 గంటల వరకు ఉంచారు. 3:30 వరకు 4 గంటలకి మాకు బాడీని చూపించారు. బాడీలని చిందరవందర పడిపోయాయి అంటున్నారు. ఏం వాస్తవం? అది ఎంతవరకు వాస్తవం? అట్లా పడేసి ఉన్నారండి. నేను చూడలేదు. మాతో వచ్చిన బంధుమిత్రుల కమిటీ వాళ్ళు చూశారు. మీరు మీ కుమారుడు మృతదేహాన్ని చూడలేదా? చూశాను. ఎలా ఉండింది మృతదేహం? వాళ్ళు ఫేస్ వరకే చూపించారు, మామూలుగా బాడీ చూడలేదు. పొట్టు ఐస్లో పెట్టారు, ఫేస్ వరకు చూపించారు. ఇక ఒక తల్లిగా మీ బాధ ఎలా? యుద్ధ భూమిలో మీ కుమారుడు చనిపోయాడు అంటే ఒక తల్లిగా మీ బాధ చెప్పలేనిది. అయితే ఎన్నో అరెస్ట్ చేస్తే బాగుండు కదా, అవకాశం ఉన్నా కూడా అరెస్ట్ చేసి కనీసం వాళ్ళకి ఏదో కొన్ని రోజులు జైల్లో పెట్టచ్చు, పెట్టినా మారుతారు కదా, అట్లా అనిపించింది. అవకాశం ఉన్నా కూడా వీళ్ళు ఇంత దారుణంగా పెట్టేదనిపించింది. ఈ ఎన్కౌంటర్ యాదృచ్ఛికంగా జరిగింది. సమావేశం అవుతున్నారు వాళ్ళు. కూంబింగ్ కోసం వెళ్తుంటే మొదట మావోయిస్టులు లొంగిపోమని చెప్పినా కాల్పులు జరిపారు, ఎదురు కాల్పులు జరపడంతో చనిపోయారు అంటున్నారు. ఇది మీరు నమ్ముతున్నారా? నమ్మట్లా, అదేం జరగదండి. ఏం జరిగిందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఈ వీళ్ళు ఫ్యాక్టరీ చాలా మంది వెళ్ళారు, విలేకరులు కూడా వెళ్ళారు కదండి. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అక్కడ పరిస్థితిని చూస్తే పక్కా ఇన్ఫర్మేషన్ దగ్గరికి వచ్చి పట్టుకొని చిత్రహింసలు పెట్టి కాల్ చేశారు. ఆయుధాలతో కూడా, బ్లేడ్లు అంటే గొడ్డలతో కూడా నరికారు అనేది ప్రతి ఒక్కళ్ళు చూసిన. బాడీ అంటే మొండెం బాడీ వేరుగా ఎట్లా ఉంటుందండి? అక్కడ ఆ ప్లేస్లోనే ఉంది, అట్లా మొండంగా వేరు చేసి వీళ్ళు పోస్ట్ మార్టం అంటే అట్లా జరిగిద్దండి. గాయాలు తూటాలు అయితే తగులుతాయి కానీ గొడ్డళ్ళతో బ్లేడ్లతో కోసిన ఘాట్లు ఎలా ఉంటాయి? అది అక్కడే చేసి అవి స్పష్టంగా దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చూసిన వాళ్ళు ఉన్నాయి. బాడీలు తీసుకొచ్చిన తర్వాత చూస్తే కూడా ప్రతి వాళ్ళకి ఉన్నాయి.
చెస్ట్ మొత్తం మహిళలకైతే చెస్ట్ కట్ చేశారు. ఒక మారణ కాండగా అసలు పశువులు కూడా అట్లా చేయవు, మృగాలు కూడా చేయవేమో అనిపిస్తుంది. మనుషులు కనీసం మానవత్వం లేకుండా అక్కడ పురాణాల్లో ఉంటాయండి. ఏంటంటే మనిషిని చంపినా కూడా రాముడు మాండవిక తెగ నాయకురాల్ని సాంప్రదాయబద్ధంగా కూడా శవాన్ని దహన సంస్కారాలు చేస్తారు. ఎప్పుడో ఏ యుగంలో అది ద్వేతాయుగం త్రేతాయుగం. కనీసం ఇప్పుడు అసలు ఎంత ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో ఎంతో అంతరిక్షంలోకి వెళ్ళి మనిషి వస్తున్న సమాజంలో, దేశాన్ని చుట్టుముట్టి సమాజంలో ఇంత నరరూప రాక్షసులాగా మనిషిని ఒక మనిషి అనేది లేకుండా చనిపోయిన వాళ్ళ మీద కూడా క్రూరత్వం చేసి బతికున్న వాళ్ళని అన్ని చేయడం అనేది చాలా దుర్మార్గం. దీని మీద చర్చ జరుపుతా ఉంది, మాట్లాడతాను నేను. మీ భర్త అంటే మీ కుమారుడు చనిపోయారు, మీరు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. మరోవైపు చూస్తే ఆర్కే, మీ భర్త గారైన ఆర్కే ఉన్నారా లేరా? కొంతమంది అప్పుడు ఆల్రెడీ పోలీసుల కాల్పులో చనిపోయారు అంటారు, కొంతమంది లేదు గాయాల పాలయ్యి ఒక రహస్య ప్రాంతంలో చికిత్స పొందరు, లేదు పోలీసుల కస్టడీలో ఉన్నారను. ఆ నేపథ్యంలో మీరు హైకోర్టును ఆశ్రయించారు. ఇది జరుగుతుండగానే ఆర్కే సేఫ్ అంటూ విరసం నేత వర్రవర్రావు ప్రకటించారు. తనకి మెసేజ్లు ఎవరు పెట్టారో ఏమో అది కూడా తెలియదు కదండి. రకరకాల మెసేజ్లు వచ్చినాయి. ఎవరో ఒక అతను మెసేజ్ పెట్టారు పార్టీ పేరుతోటి, బయట వాళ్ళు చంద్రబాబు ఇట్లా ఆత్మహత్య దళాలు వచ్చి చంపేస్తాము అని చెప్పేసి. అసలు ఎప్పుడు ఉద్యమం పార్టీ ఆత్మహత్య దళాలు అని చెప్పి మాట్లాడలేదు. కానీ ఇవన్నీ వీళ్ళు సెక్యూరిటీ కోసం రకరకాలుగా మెసేజ్లు పెట్టుకొని వాళ్ళు చేసిన ప్రచారం లాగా వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్ లాగా ఇస్తున్నారు బయట. అది సార్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ మరి ఎవరు ఇచ్చారో, ఎవరో ఒకళ్ళు ఇచ్చారు, సేఫ్ అనేది ఉన్నది. మరి అది ఎంతవరకు కరెక్టో ఏమో మనకి తెలియని విషయం. సేఫ్ అనేది అందరూ నమ్ముతున్నాం. అక్కడ నుంచి స్టేట్మెంట్ కూడా వచ్చిన దాకా ఇది కరెక్ట్ అనుకోవడానికి లేదు. రావాలంటే బయట జరుగుతున్నటువంటి కూమింగ్లు, బయట మరి వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి అవన్నీ ఉంటాయి. ఇంతకు మీరు మొత్తం మీద తీసుకుంటే మీ భర్త ఆర్కే ఉన్నాడని భావిస్తున్నారా, లేడని భావిస్తున్నారా, లేకపోతే పోలీసుల అదుపులో ఉన్నాడని భావిస్తున్నారా? మీడియా చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఉన్నాడేమోనే అనుకుంటున్నా. అదుపులో ఉంటే ఇంతకాలం ఉంచరు కదా, బయటికి ఏదో ఒక రూపంలో ఇచ్చేసుకొని. బయట ఉంటే ఇంత పెద్ద ఎన్కౌంటర్ జరిగింది, కుమారుడు చనిపోయాడు, విధ్వంసం జరిగిపోయింది. అయితే ఈ విధ్వంసం ఎలా జరిగింది? ఇది నిజంగా ఎన్కౌంటరా, లేకపోతే పోలీసులు చెప్తున్నట్లు అనుకోకుండా జరిగిన సంఘటన? ఏంది ఇది వాస్తవాలని ఆర్కే గారు ఇంతవరకు ఏంది గలం విప్పలేదు కదా. కష్టం అండి, ఇప్పుడు చాలా కష్టం. వాళ్ళు ఉన్న పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. మీరేం భావిస్తున్నారు ఆర్కే గారి గురించి? వాళ్ళకి అవకాశం లేదు, వాళ్ళు బయటకి అక్కడ ఏం జరిగిందనేది చెప్పడానికి అసలు ఉన్నారో లేదో తెలియదు. అక్కడ ఆ ప్లేస్లో వాళ్ళు ఉన్నది లేనిది కూడా తెలియదు. ఒకవేళ ఏదైనా కొంత టైం పట్టిద్దండి. ఎట్లా జరిగింది ఏంటనేది బయట కూడా ఈ చర్చ జరుగుతుంది, చాలామంది దాన్ని స్పందిస్తున్నారు. దేశవ్యాప్తంగా చర్చ తీసుకురావాలి, అసలు ఏం జరిగింది ఇంత క్రూరత్వంగా నేను ప్రశ్నిస్తున్నారు. దాని మీద కూడా నేను ఫైట్ చేయాలనుకుంటున్నాను. కుమారుడిని బూటకం ఎన్కౌంటర్ చనిపోయాడు అనేది ఒక డిమాండ్ అయితే మీది, మరి మీ భర్తను చూపించాలి అన్న డిమాండ్ కూడా ఏమైనా చేస్తున్నారా? మీ భర్త వివరాలు కానీ ఇలాంటి ఏమైనా చూపించాలన్నది కూడా హైకోర్టు ఏం డిమాండ్ చేశారు ఇందుకు? అంటే పోలీస్ కస్టడీలో ఉన్నారనేది మేము నమ్ముతున్నా, కోర్టుకు ఆధారపరచాలా అనేది మేము డిమాండ్ పెట్టాము. గాయాలతో పట్టుకున్నారు. గాయాలతో పట్టుకున్నారు పోలీసులు అని మీరు ఎలా భావించారు? బయట ఏమి తెలియట్లేదు కదండి. ఉన్నాడనేది మీడియా చెప్తున్నారు, గాయాలతో పట్టుకున్నారు అనేది ఒకవైపు వీళ్ళే చెప్తున్నారు. తప్పించుకున్నారు, గాయాలతో పట్టుకున్న రకరకాల అటువంటివి వస్తున్నాయి. వచ్చినప్పుడు మనకి దాన్ని బట్టి మేము మాట్లాడడం జరిగింది. ఒకవేళ అంటే ఎందుకు అట్లా అడగడం అంటే 2-3 రోజులకు ఒకసారి బాడీల్ని ఒక్కసారి చంపకుండా
ఈరోజు 10 బాడీలు అంటే నెక్స్ట్ మరుసటి రోజు మళ్ళీ నలుగురిని చంపి మళ్ళీ తీసుకొస్తున్నారు. అట్లా వీళ్ళను కూడా ఇట్లా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంచుకొని కొంతమందిని 2-3 రోజులకు ఒకసారి ఇట్లా బయటికి పంపిస్తున్నారు. చంపి బాగా టార్చర్ చేసి అని చెప్పేసి మాకు అట్లా అర్థమైంది. అంతే ఇంకా మీ కుమారుడు పృథ్వీని మొదటి రోజు చంపేశారా? అది నాకు తెలియదు. మీ కుమారుడు పృథ్వీలోనే కలిసిపోయారు. మీ భర్త పృథ్వీ ఈ పృథ్వీకి న్యాయం చేయాలని ఉద్దేశంతో, అంటే ఈ భూమి కన్న తల్లికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అడవుల బాట పట్టారు. ఇద్దరు అలా వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ జీవనాధారం ఏమి, మీ పరిస్థితి ఏమి? నేను ఇక్కడ మిషన్ కుడతాను, టైలరింగ్ చేస్తాను. ఏదో ఒకటి బట్టలు బిజినెస్ అమ్ముతుంటాను తీసుకొచ్చుకొని కొంచెంగా. నా ఒక్కదాని కోసం నేను బ్రతకగలను అంతే. ఇప్పుడు మళ్ళీ పోలీసుల నుంచి వేధింపులు ఏమైనా ఉన్నాయా మీకు? ఇంకా అంతా చేసిన తర్వాత ఇంకేం చేస్తారండి? జీవితం మొత్తం ఇక అయిపోయింది. బిడ్డను కూడా దూరం చేసింది. ఏమి వేధిస్తారు అని నేను అనుకుంటున్నాను. వేధిస్తారా? వేధించనండి, ఎదుర్కొంటాను. ధైర్యం ఉందా మీకు? ఇంకేం చేస్తారండి? వాళ్ళు చంపాలనుకుంటే చంపేస్తారు, అంతే కదా. వాళ్ళకి కావాల్సింది అందరినీ చంపేసుకుంటా పోతే చంపుతున్నారు కదా. చంపుతున్నారని ఈరోజు ఎవరు ఉద్యమాలు చేయకుండా మానుకోవట్లేదుగా. న్యాయం కోసం అనేది ఎవరు చనిపోయినా ముందుకు వస్తూనే ఉన్నారు. భగత్ సింగ్ చనిపోయారు ఆ రోజు, చెప్తానండి. అంత చిన్న వయసులో ఉరికమ్మ ఎక్కారు. మళ్ళీ ఇంకా ఎంతోమంది వస్తున్నారు ఆ ఉద్యమ బాటలోనే. మన కళ్ళ ముందే ప్రతి ఒక్కరు బలి అవుతున్నారు. తల్లులు, బిడ్డలు, భార్య, భర్త, రకరకాలుగా ఉద్యమాలు అయితే. తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది బలి కాలేదండి? వాళ్ళు మామూలుగానే వాళ్ళు ఇచ్చేసారు కదా ఆ రోజు. వాళ్ళు బలి అయిపోయారుగా. చట్ట ప్రకారం చేస్తున్నా కూడా బలి చేస్తున్నారు, చంపేస్తున్నారు. ఇక మేము ఒక డిమాండ్, ఈ భూమికి ఈ భక్తి కోసం పోరాటాలని వాళ్ళని ఇక నా పేరు పెట్టి చంపుతుంటే ఏం చేస్తాం? చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నారు. ఇంకంతమించి వాళ్ళు ఏం చేయలేరు కదా. ఏదో ఒక రోజు చనిపోతాం కదండి. ఇవాళ కాకపోయినా రేపైనా చనిపోతాం. కాకపోతే ఏంటంటే ఒక తల్లి ఆవేదన అది తట్టుకోలేకపోతుంటాం, అంతేగాని ప్రతి క్షణం ఆ గుర్తులు, జ్ఞాపకాలు అనేవి మర్చిపోలేము. పోలేము. అది ఎట్లా మర్చిపోతామండి? తాడిత పీడిత జనోద్ధరణ కోసమే చనిపోయాడు కదా. బాధ అనేది ఒక తల్లికి నా ఆవేదన ఉంటుంది. నా కళ్ళ ముందు లేడే, కనీసం బతుకున్నా అన్న ఆశ ఉండేది. ఎక్కడో చోట ఉన్నాడు అని నాకు ఆశ ఉండేది. ఉన్నాడు బిడ్డ అనేది ప్రతి తల్లి కోరుకుంటుంది. తన బిడ్డ ఎలాంటి వాళ్ళైనా బ్రతికుండాలని కోరుకుంటుంది. ఎక్కడో చోట క్షేమం ఉంటే చాలని కోరుకుంటుంది. ప్రతి కన్న తల్లి ధర్మం అది ఉంటుంది, ప్రకృతి ధర్మం అది. ఇప్పుడు మీరు అన్నారు భూమి కోసం, ముక్తి కోసం మేము పోరాటం చేస్తున్నాము అనేసి. అంటే ఈ పోరాటాన్ని మీరు సమర్థిస్తున్నారా? సమర్థిస్తుంది. ఎందుకు? ఆదివాసీలు ఇప్పుడు అక్కడ ఆదివాసీలని నిర్వాసితులను చేసి భూమిని మొత్తం ఫ్యాక్టరీలు పెట్టి అదంతా ఈ ప్రభావం, ఈ భూమి మనది, హక్కులు అన్నీ అక్కడున్న ప్రజలకే చెందాలి. అలాంటప్పుడు వాళ్ళు ఎవరికో అమెరికా వాళ్ళకి దారాదత్తం చేసి వాళ్ళ లాభాల కోసం ఇక్కడ ఈ పాలక వర్గాలు చేసేటువంటి వాటిని అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి అండగా మావోయిస్టులు ఉన్నారు. ఈ రేపు ఇక్కడికి కూడా ఆ ప్రభావం వస్తుంది, సంక్షోభంలో కూరిపోతుంది. ఇక మామూలుగా ఇక్కడ జీవితాలు, ఇప్పుడు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి జీవితాలు ఏదైతే ఉన్నాయో, మనం అభివృద్ధి అనుకుంటున్న గ్రామాలు అయితేనే, సిటీల్లో అయితేనే సంక్షోభం ఉంటుంది. రకరకాలుగా వాళ్ళు ఏదో వీళ్ళు చిన్న సంస్కరణలు ప్రవేశపెట్టినంత మాత్రాన ఇది పరిష్కారం కాదు, అభివృద్ధి కాదు ఇది. అంటే ఇక్కడ కూడా మొదలవుతుంది, ఉద్యమాలు పడతారు. పిల్లలు, మహిళలకి రక్షణ లేదు, యువతరంకి రక్షణ లేదు. స్కూల్కి వెళ్తే తిరిగి వస్తారనే రక్షణ లేదు. ప్రతి కుటుంబంలో సమస్య ఉంది. ఏదో ఒక రకంగా ప్రతి ఉద్యోగం చేసేవాళ్ళు ఇంట్లో అయితేనే ఏదో ఒక ఇంట్లో, ప్రతి ఇంట్లో సమస్యలు ఉన్నాయి ఈరోజు.
అవి ప్రశాంతంగా జీవించాలి, మనకి అన్నీ బాగున్నాయి అనుకోవడానికి లేదు. ఎంప్లాయీ జాబ్ చేస్తుంటారు, వాళ్ళ పిల్లలు ఎక్కడో చదువుకుంటారు, అక్కడే మరి సూసైడ్లు ఎందుకు చేసుకుంటున్నారండి? అంత బీటెక్ చదివే విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు. టీచర్స్ తల్లిదండ్రులు లాంటి వాళ్ళే చిన్న చిన్న అమ్మాయిలు మీద దాడులు చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళకి అది సమస్య కాదా? కాలేజీలు ప్రశాంతం అమ్మాయి చదువుకొని వచ్చే వరకు గ్యారంటీ ఉందా? ఈరోజు ఏ కుటుంబంలో ఉంది? ఒకవైపు కార్మికుల పరిస్థితి, పనికి వెళ్తే తను సాయంత్రానికి ఇంటికి వస్తుందా అనేది ఉందా గ్యారంటీ? లేదు. ఒక ఫ్యాక్టరీకి వెళ్తే ఆ మహిళ స్వయంగా ఇంటికి వస్తుందా అనేది ఉందా? లేదు. పత్తి ఫ్యాక్టరీ కానీ ఏ ఫ్యాక్టరీలోకి వెళ్ళినా అవి సమస్యలు కాదా? వీటన్నింటినీ కూడా అడవుల్లో ఉండే పరిష్కరించాలంటారా? అంటే ప్రజల్లో ఉంటూ పరిష్కరించాలేమంటారా? అడవులు అంటే ప్రజా సైన్యం కావాలండి. ప్రజలకి ఇప్పుడు పాలక వర్గానికి ఎట్లా సైన్యం ఉందో, మిలిటరీ ఉందో, ఈ ప్రభుత్వ పీడిత ప్రజల కోసం ఈ ప్రజలు కోసం ఒక సైన్యం ఉండాలి. వాళ్ళకు ఉన్నట్టు ఈ సైన్య నిర్మాణంలో ముందుకెళ్ళే క్రమంలో ఇవి జరుగుతున్నాయి. సైన్యం ఉన్నప్పుడే ఇవి ఎంతో కొంత మార్పు అనేది వస్తుంది. అంటే విప్లవం విముక్తి అవుతుంది. నూతన ప్రజాస్వామిక విప్లవంతోనే ముడిపడి ఉంది. అంటే కొన్ని బయట కొంత కొన్ని సంఘాల ద్వారా ఫైట్ చేసి పరిష్కారం జరుగుతుంది. కోర్టులు చట్టాలు కూడా పరిష్కరించట్లేదు కదా, ఏ కేసు ఎక్కడ కూడా జరగట్లేదు కదండి. అది మూలం నేను అనుకుంటుంది, ప్రజల పక్షాన నిలబడి ఈరోజు ఒక్క మావోయిస్ట్ పార్టీనే ఈ ప్రజల కోసం తను ఏది ఆశించకుండా త్యాగం చేస్తుంది అనేది నా నమ్మకం. ఏ పార్టీలు లేవు. ఇప్పుడు చెప్పుకునే బూర్జో పార్టీలు అసలు ఏమి కొంతవరకే ఉద్యమాన్ని తీసుకెళ్తారు, మళ్ళీ దాన్ని మధ్యలోనే వదిలేస్తారు. చివరి వరకు వాళ్ళు న్యాయం జరిగే వరకు వాళ్ళు నిలబడి పోరాటాలు చేయట్లేదు. వాళ్ళు ఏదైనా నిర్బంధం వస్తే మళ్ళీ, అంటే వాళ్ళ మీద ఒత్తిడి వస్తే వెనక్కి తగ్గేస్తారు. ఈ ఒక్క పార్టీనే మా ప్రజల కోసం కొట్లాడుతుంది, నిలబడింది. అది ఉంటుందా పోతుందా అనేది కాదు. ఈ రోజు ఉండొచ్చు, రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా అని కాదు. నిజాయితీగా వాళ్ళు ప్రాణ త్యాగాలు చేస్తూ ఏది ఆశించకుండా ప్రజలకి కోసం నిలబడి ఉన్నది కాబట్టి దీంతోనే మార్పు వస్తుంది అనేది నా నమ్మకం అండి. ఇప్పుడు ప్రజల్లో ప్రశ్నించే తత్వం ఎక్కువైపోయింది. ఎవరైనా నిలదీస్తారు, ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తారు అవసరమైతే. ఇలాంటి సమయంలో కూడా ఈ నక్సలిజం అనేది అవసరమా? ఎక్కడ జరుగుతున్నాయండి? బయట మామూలుగా చేసే వాళ్ళని స్టూడెంట్స్ ధర్నా చేశారు చూడండి, తిరుపతిలో, మద్రాసులో. వాళ్ళు ఏం చేశారు? కాల్పులు చేస్తున్నారు. అన్యాయం అని అంటే ప్రతి వాడి మీద కేసు పెడుతున్నారు, శిక్షిస్తున్నారు. అది అన్యాయం అని ముందుకు వచ్చిన మావోయిస్ట్ అంటున్నారు. కొంచెం సురుగ్గా ముందుకు వచ్చి దీని మీద ఫైట్ చేసేవాళ్ళు, ఈ సమస్య మీద మాట్లాడేవాళ్ళు మావోయిస్టులు అని అంటున్నారు. ఇంకెట్లా న్యాయం జరుగుతుంది బయట వాళ్ళని రమ్మంటానికి? మీ దృష్టిలో మావోయిస్టులు అంటే ఏమనుకుంటున్నారు? ప్రజల పోరాటాలకి అండగా మద్దతుగా ఉండి ఈరోజు వాళ్ళకు నిలబడి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం వాళ్ళు చేసే పోరాటాలకి వీళ్ళు మద్దతు ఇస్తున్నారు. వీళ్ళు మేమున్నాము మీకు అని చెప్పి వాళ్ళు నిలబడ్డారు. అంతకుముందు మావోయిస్టులు లేరు. మరి వాళ్ళ ప్రజలను ఎందుకు అక్కడ ఏ ఆయుధాలు పట్టుకున్నారని కాల్చారండి? వాళ్ళ మీద ధర్నాలు చేస్తున్నారు మాకు ఈ భూమి ముక్తి కోసం. మరి వాళ్ళ మీద హింస జరుగుతుంది కదా, పట్టుకొని జైలు వేసారు, కేసులు పెడుతున్నారు. అమ్మాయిల్ని కానీ వాళ్ళ కుటుంబాలను కానీ ఇచ్చేస్తున్నారు. వాళ్ళ పేరు తప్పుడు లేరుగా. ఇప్పుడు మావోయిస్టులు ఉన్నారనే మేము గూడాలు ధ్వంసం చేస్తున్నాము, ఆ గ్రామంలో ఉన్నారు, ఈ గ్రామంలో ఉన్నారని చుట్టుముట్టు కాలుస్తున్నారు. మరి లేనప్పుడు జరిగిందిగా. వీళ్ళు అండగా ఉన్నారు. ఇంకా వాళ్ళు మరి కోరుకోకపోతే, అంతమంది ప్రజలలో వీళ్ళు కోరుకోకపోతే ఇంతకాలం ఉంటుందా? ఉండరు కదండి. వాళ్ళు కూడా సహకరించకపోతే ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. బాధిత పీడిత జనోద్ధరణ కోసం మీ భర్త పోరుబాట సాగిస్తున్నారు. అయితే మీ భర్త పోరుబాటులో ఇంతవరకు అయింది, ఎలాంటి ఫలితాలు సాధించారంటారు? ఇప్పుడు జనతా సర్కార్ నడుస్తుంది. ఇక్కడ ప్రజలే వాళ్ళు గ్రామాల్లో పండించుకుంటున్నారు, వాళ్ళే పరిపాలన చేసుకున్నారు. వైద్యం, విద్య అన్నీ కూడా
ఇంకా అట్లా ఉమ్, బట్టలు కూడా లేని పరిస్థితిలో వాళ్ళు ఈరోజు చాలా ఆ, విద్య నేర్చుకొని పంటలు పండించుకునే స్థాయికి ఎదిగారు కదండి. అది మనకి మొన్న ఈ మధ్య కూడా ఒక బుక్ వచ్చింది, ఒక నిర్దిష్టంగా రాశారు ఎట్లా చేస్తున్నారు జరుగుతుంది. అది మరి వాళ్ళ త్యాగాలకి వల్లే కదా. అంటే ఇదంతా ప్రభుత్వం చేస్తున్న డెవలప్మెంట్ అంటారా, లేదంటే మావోయిస్టుల యొక్క పోరుబాటు అంటారా? ప్రభుత్వం ఏం చేసిందండి అట్లా? అసలు ప్రభుత్వం గ్రామాలు నిధులన్నీ ఎక్కడ ఖర్చు ఉండే. పెడుతోంది, ట్రైబల్స్ గిరిజనుల కోసం మేము నిధులు ఖర్చు పెడుతున్నాం అంటున్నారు అని చేస్తున్నారు కదా, మరి ప్రభుత్వం చేస్తుంది కాదంటారా? చాలా తక్కువ అండి. ఒక 10% ఖర్చు చేసి కోట్ల రూపాయలు ఖర్చు చేసామని రాసుకుంటారు. 10 రూపాయలు ఖర్చు చేసి 100 రూపాయలు అని రాసి లెక్కలు చూపిస్తారే కానీ వాళ్ళకి ఏం ఖర్చు పెట్టరు. అక్కడ దాకా పోయి చేసేది. ఇక్కడ వాస్తవానికి ఈ సంస్కరణలు ఇవన్నీ కూడా బయట ఈ గ్రామాల్లో కానీ, ఈ గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా గ్రామాల్లో కానీ నల్లమల్ల ఉద్యమం ఉన్నప్పుడు ఇవన్నీ వాళ్ళు ప్రజలు మావోయిస్టు పార్టీల వైపు పోకుండా సంస్కరణలు డెవలప్మెంట్ చేసినవి. ప్రజల మీద ప్రేమ ఉండి ఇవన్నీ రోడ్లు వేయించడం, కరెంట్లు కానీ, ఇల్లు కట్టించడం కానీ ఇవన్నీ కూడా చేయలే. ఆ ఉద్యమాలు బాట పడతా వాళ్ళ వైపు ఆకర్షితులు అవుతారు. అటువైపు నిజమే వాళ్ళు మాట్లాడుతున్నారు, అందరికీ తిండి, గూడు, గుడ్డ, నీడ ఉండాలని. ఆ క్రమంలో వీళ్ళు అటువైపు ప్రజలు వెళ్లకుండా దానివల్లే ఈ సంస్కరణలు ప్రవేశపెట్టి ఎంతో కొంత డెవలప్ చేశారు. అంతకుముందు ఏమయ్యారు? పట్టించుకోలేదు కదా. నిజంగా వాళ్ళ త్యాగ ఫలితాలేనండి. మాట్లాడి వాళ్ళు ఎంతోమంది బలవుతుంటే ఈ ప్రభుత్వం అటువైపు పోకుండా ఉండడానికి ఎంతో కుక్క బిస్కెట్ వేసినట్టు తప్పనిసరి పరిస్థితుల్లో డెవలప్మెంట్ చేశారు. గిరిజనుల అభివృద్ధి అంతా కూడా మావోయిస్టుల ఫలితాలే అంటారు. కనిపిస్తుంది కదండి వాస్తవాలు. అక్కడ గిరిజనులకు కూడా ఇప్పుడు కళ్ళు ఏంటంటే మనం ఏదో ఒకటి చేయాలి, వీళ్ళకి కూడా చేస్తేనే ఇంకా వాళ్ళ ఇది లేకుండా ఉంటుంది. అంతకుముందు చేయొచ్చు కదా, వీళ్ళు పోకముందు చేయొచ్చు కదా, అప్పుడు కనిపించలేదా? వాళ్ళు అదే అంటున్నారు. నిజంగా మా కోసం వచ్చి మా కారం మేము తిని మా గంజి నీళ్ళు తాగిన బిడ్డలు వీళ్ళు. ఈరోజు మీరు వచ్చారని చెప్పి అంటారు. ఎవరు ఎవరు నిజంగా వాళ్ళ కోసం పనిచేస్తున్నారని? ప్రభుత్వం నిజాయితీగా పని చేస్తుందా? ఎవరో కన్న బిడ్డలు ఈరోజు మాకు బట్టలు వేసుకోవడం నేర్పించారు, మాకు పంట చేసుకోవడం నేర్పించారు, మాకు శుభ్రత నేర్పించారు అని హక్కుని చేర్చుకుంటున్నారు వాళ్ళని. వాళ్ళు పెట్టింది వాళ్ళు తిన్నారు. బయట నిజంగా ఒక్కొక్క పార్టీ పోతారండి, పోయి వాళ్ళ అసలు మంచినీళ్ళు కూడా తాగరు వాళ్ళ దగ్గర. మరి ఇంత ఇదిగా వాళ్ళ జీవితంలో భాగస్వాములు అయ్యి వాళ్ళు జీవించే జీవితాన్ని వీళ్ళు అన్వయించుకొని జీవిస్తూ ఉన్నారంటే వాళ్ళు మా మనుషులు అనుకొని వాళ్ళ కోసం ఉన్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఎంత మంది చనిపోతున్నా కూడా ఉద్యమం బలపడుతూనే ఉంది. వాళ్ళు కూడా లేదు లేదు అంటూనే సైన్యాన్ని దింపుతానే ఉన్నారు. అయిపోయింది అంటూనే వాళ్ళకి భయం. ప్రభుత్వాన్ని కూడా సైన్యం దింపుతానే ఉన్నాయి, ఇంకా సైన్యం కావాలట. ఇప్పుడు ఎన్కౌంటర్ తోటి ఏమి లేదని చెప్పారు కదా. మొన్న ఈ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఇంకా అయిపోయింది, ఆర్కే కూడా అయిపోయాడు అనారోగ్యంతో ఉంది, ఇంకేమి లేదు ఉద్యమం అన్నారు. మళ్ళీ ఇప్పుడు మాకు ఇన్ని వేల మంది సైన్యం కావాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ పెట్టారు. ఇక్కడ ఒకటి చెప్పండి, మొన్న జరిగిన ఈ ఎన్కౌంటర్లో మహిళా మావోయిస్టులు కూడా చనిపోయారు. అయితే మీరు అంటున్నారు వాళ్ళ సిస్టర్ అంతా కూడా కోసేశారు. అయితే దీనికి ముందు ఒక కమిటీ కూడా అంటుంది వాళ్ళందరినీ కూడా రేప్ చేసి చంపేశారు అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? చేస్తారండి, మృగాలు వాళ్ళు చేస్తారు. వాళ్ళనే కాదు ప్రజలను కూడా, బయట గిరిజనులు మామూలుగా వాళ్ళు ఏదన్నా దుంపలకి అవి వేరుకోవడానికి వెళ్ళినా కూడా ఇంతకుముందు వచ్చినాయి పేపర్లలో కూడా చదువుకున్నాం కదా. వాగపాడైతే చాలా మంది మహిళలను కూడా అట్లా చేశారు. వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ మేకల్ని కోళ్ళని కోసుకొని తిని వాళ్ళ అమ్మాయి పిల్లలు కనిపించిన, అడవిలో ఒక పాప కనిపించినా కూడా వదలకుండా ఒక మృగాల్లాగా చేస్తారు. అంటే ఇక్కడ పేపర్ కథనాలు, మీడియా కథనాలు పక్కన పెట్టేయండి, ఏదైనా రాయొచ్చు, పేపర్ కానీ మీడియా కావచ్చు, ఏదైనా కథనాలు రాయొచ్చు. అది కాకుండా వాకపాడది మీరు ఏమన్నా మీరు అట్లాంటివి గ్రహించారా? అంటే నిజంగా పోలీసులు అలాంటి అంటే ఈ గ్రామ దళాలు మహిళా మావోయిస్టులు అని గిరిజన మహిళల పైన అత్యాచారాలు చేయడము లాంటి సంఘటనలు మీ దృష్టికి వచ్చాయి అప్పట్లో నేరుగా? చూసామండి మేము, బయట ఎన్కౌంటర్లు జరిగిన తర్వాత చూసాం కదా, అక్కడ చూసాము మేము. అక్కడ మన లోపల వాళ్ళు రాసి పంపించారు, బుక్లు వేసారు,
ఎంత జరుగుతుంది అక్కడ పేరెంట్స్ వాళ్ళు చేసిన హింస మొత్తం, దాన్ని బట్టి మాకు చేస్తున్నారు అనేది చేస్తారు వాళ్ళు, ఇంకంతే. మొత్తం మీద చెప్పండి, మీకు కానీ మీ భర్తకు కానీ కోపం ఈ వ్యవస్థ మీదనా లేక పాలకుల మీదనా? వ్యవస్థ మారాలని, ఈ చట్టం కూడా చట్టబద్ధకంగా అమలు పరచట్లేదు, కనీసమైనటువంటి చట్టాలని మనం రాసుకునేవి కూడా అమలు పరచట్లేదు, చట్టంలో ఉన్నాయి కూడా అమలు పరచట్లేదు. అదే మనం మాట్లాడింది. వ్యవస్థ మారాలండి, అంతేనే మేము కోరుకునేది. ఈ వ్యవస్థ మారటం కోసం పనిచేస్తున్నారు, ఒక నిర్మాణాల్లో ఉండి ఒక సాయుధ పోరాటం మార్గం అనేది చేస్తున్నారు. అది మల్కన్గిరి ఎన్కౌంటర్లో మొత్తం అక్కడ సమావేశం అయ్యారు మావోయిస్టులు అంటున్నారు. అంటే అంత పెద్ద సమావేశం జరిగేటప్పుడు చిన్నపాటి జాగ్రత్తలు కూడా తీసుకోలేదనిపిస్తోంది. అంటే ఆ నిర్లక్ష్యమే, ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇంత పెద్ద నష్టం, ప్రాణ నష్టం జరిగింది అనేది ఒక వాదన. దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? నిర్లక్ష్యం అంటే కోవర్ట్ ఆపరేషన్ అది. అది అంటే వాళ్ళు నిజాయితీగా వాళ్ళతో యుద్ధం చేసి అంతమంది మట్టి పెట్టడం అనేది అది పిరికి చర్య. అది అట్లా మనుషుల్ని తీసుకొని వాళ్ళ హ్యాండ్వర్లో ఉంచుకోవడం, వాళ్ళకి ఆశలు చూపించడం, డబ్బుకి లొంగ తీసుకోవడం, అట్లా చేయకుండా యుద్ధం చేయమనండి. బయట అయితే కోవర్టుల ద్వారా వాళ్ళు అంతమందిని చంపగలుగుతున్నారు. ఇంతే ప్రజలు కోరుకుంటున్నారు, ఈ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది అని కోరుకుంటున్నారు. ఆ పార్టీ సిద్ధాంతాలని గౌరవిస్తున్నారు, చాలా ముందుకు వస్తున్నారు. కానీ ఈ హింస ఏదైతే ఇవి ప్రభుత్వం పాలక వర్గాలు భయపడి వాళ్ళ మీద వెళ్ళిన వాళ్ళని ఫోటో, చిన్న మీటింగ్ జరిగినా కూడా ఫోటోలు తీసుకోవడం, వాళ్ళ తర్వాత వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కుటుంబాలకు వెళ్ళి బెదిరింపులు, ఇవన్నీ చేస్తున్నారు. నిజాయితీ నిజంగా వీళ్ళు అట్లా చేయకుండా చూడండి, అట్లా నిర్బంధం పెట్టకుండా స్వేచ్ఛగా ఉండండి. ఎవరిని కోరుకుండా ఎవరికి మద్దతు ఇస్తారు? ప్రతి వాళ్ళకి సమస్యలన్నీ ప్రతి వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు. మావోయిస్ట్ పార్టీ ఈరోజు ప్రజల కోసం నిలబడి కొట్లాడుతుందని. ఒక్కొక్కసారి కొంతమంది ఒక వర్గాన్ని రవిడీల్ని, గూండాలను కూడా చేర్చుకుంటారు విశాఖలోకి. అట్లాంటి వాళ్ళు విషాన్ని వాళ్ళకి బాగా అసలు విశిక్షణ రహితం, వాళ్ళకి ఆలోచించే శక్తి ఉండదు. మత్తు పానీయాలు, వాళ్ళకి డ్రగ్స్ అన్నీ అలవాట్లు ఉంటాయి, అలవాటు చేస్తారు. మందు బాగా తిని జంతువుల్లాగా పెంచి పోషించి ఈరోజు మనుషుల మీదకు పంపిస్తున్నారు. అంటే వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ కన్నుతో వాళ్లే పొడుచుకునేటట్టు చేస్తున్నారు. మీరు కోవర్ట్ ఆపరేషన్ అంటున్నారు, వీళ్ళంతా స్వార్థపరలే కదా. అంటే ఒక మంచి ఉద్దేశంతో నక్సలిజంలోకి రావడం వేరు, అయితే కొంతమంది స్వార్థ ప్రయోజనాలతో కూడా నక్సలిజంలోకి వచ్చి కొద్ది రోజుల పాటు ఉండి డబ్బు సంపాదించుకుని బయట జనజీవన స్రవంతిలో కూడా కలిసిపోయి పోలీసులతో చేతులు కలుపుతున్నారు అనేది ఒక వాదన ఉంది. దీని గురించి మీరేమంటారు? వాళ్ళు ఎప్పుడు బలవంతంగానండి, వాళ్ళు బెదిరించి తీసుకోవటం, ఆశ చూపించేది ఒకటి, నువ్వు ఇట్లా ఉంటేనే నీ మీద కేసులు ఎత్తేస్తాను అనేది పోలీసు. అంటే బయటకు వచ్చి బ్రతకనీరు, మంచిగా వాడి జీవితం వాడు బ్రతకాలనుకుంటే లేదు, నువ్వు మాకు సహకరిస్తేనే నువ్వు ఇక్కడ ఉండగలవు, లేకపోతే నిన్ను కేసులు పెట్టిస్తాను, ఇబ్బందులు స్టేషన్ల చుట్టూ తిరగాలి. దీనిలో నుంచి వాళ్ళు తప్పని పరిస్థితిలో వాళ్ళు చెప్పినట్టు ఉండాలంటే వీడికి అనుకూలంగా ఉండాలి అన్న దాంతోనే కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా నిజంగా వాళ్ళు అట్లా చేయట్లా. అసలు చాలామంది వచ్చినా కూడా వీళ్ళు ఉండనీరు అనేదే ఉంటుందండి. ఒకవేళ ఎవరన్నా నేను చేయలేను, నేను బయట బ్రతకాలి అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు రాలేని పరిస్థితి ఏంటంటే ఇక్కడికి వచ్చి బ్రతకనివ్వరు అనే దృష్టితోటి అక్కడ ఉండి తేల్చుకోవాలని ఉంటున్నారు. ఎవరు చేస్తున్నారు దీనికి? ఈ వర్గం, పాలక వర్గం, ఈ ప్రభుత్వం చేస్తుంది అట్లా. అంటే ఇక తప్పనిసరి వాళ్ళు లొంగ తీసుకొని భయపెట్టి అవి చేయకుండా ఉండండి. అవన్నీ చేస్తున్నది వీళ్ళు చేసి బలవంతంగా వాళ్ళని మార్చుకుంటున్నారు. కొంతమందిని బెదిరించి లేకపోతే నీ కుటుంబాన్ని చంపేస్తామని అంటారు, లేకపోతే మీ పిల్లల్ని భార్యని చంపేస్తారు, ఏదో ఒక రకంగా వీళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళకి
లొంగ తీసుకొని వాళ్ళు చేయిస్తున్నారు. స్వచ్ఛందంగా వీళ్ళు కావాలని చేయరు. అంటే పాలకవర్గ స్థానంలో ఏ పార్టీ ఉన్నా, అంటే కేంద్రంలో కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, మరొక పార్టీ ఉండొచ్చు, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండొచ్చు, టీడీపీ, వైసీపీ ఏదైనా ఉండొచ్చు. అంటే పాలకవర్గ స్థానంలో ఎవరున్నా కూడా మీ భర్త యొక్క పోరాటంలో మాత్రం మార్పు ఉండదు. ఎందుకలా? ఆ చట్టమే కదండి ఉంది, అవే అమలు పరచాలి. చట్టంలో ఉన్నవే అదే కదా వాళ్ళకి. ఎవరు వచ్చినా కూడా ఇంకా ఆ పద్ధతిలోనే వాళ్ళు ఉండాలి కానీ పరిపాలన ఉండదు అదే చేయాలి. ఉండనీరు కూడా అట్లా. మీ భర్త తాడిత పీడిత జనోద్ధరణ కోసం ఎంత పాకులాడుతున్నప్పటికీ ఈ కోవర్టు ఆపరేషన్ల వల్లనే ఆయన అనుకున్న లక్ష్యం సరిగా నెరవేరడం లేదు అన్నది ఒక వాదన. దీనికి మీ సమాధానం ఏమంటారు? ఉంటాయండి. ఏ పోరాటాలైనా చరిత్రలో చూసుకుంటే యుద్ధాలప్పుడు కూడా ఒక తిరుగుబాట్లు చేసే దానిలో కూడా ఈ అంటే శ్రీకాకుళం కానీ అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటాల్లో కానీ వీళ్ళు ఉంటారు ఒకవైపు. ఎందుకంటే అటు శత్రువుకి లొంగిపోయే, ఆశలకి లొంగిపోయే ఒక వర్గం అయితే ఉంటుంది. అంత మాత్రాన అది కొనసాగింపు అనేది ఆగదు. ఇవి జరుగుతూ ఉంటాయి. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆగిపోతాయి. ఒక స్థాయి వరకు అలాంటివి ఒడిదొడుకులు అనేవి జరుగుతాయండి. ఒక ఉద్యమం ఒక స్థాయికి వచ్చినప్పుడు అవి తగ్గిపోతాయి. ప్రజల చైతన్యం పెరిగే కొద్దీ వాళ్ళ బలం పెరిగే కొద్దీ తగ్గుతుంటాయి. ఇప్పుడు మీరు అంటున్నారు పోలీసులు విచక్షణారహితంగా కాల్పు జరిగి చాలా పాశవికంగా చంపేశారు మావోయిస్టులని. అంటే అదే మావోయిస్టులు పోలీసులను కూడా చాలా సందర్భాల్లో చంపారు. అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సందర్భాలు మరి వాళ్ళు వీళ్ళ దగ్గరికి వస్తున్నారా, వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారా? సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారనే ఉద్దేశంతోనే కదా వాళ్ళు వీళ్ళ దగ్గరకు వస్తున్నారు. సంఘ వ్యతిరేక శక్తులని ఎలా అంటున్నారు? అక్కడ ఆధారాలు ఉన్నాయా? వాళ్ళకి? ప్రజాస్వామ్య దేశంలో తుపాకులు పట్టుకొని రాజ్యాధికారం పోరాటం ఏంది అని ప్రశ్నిస్తున్నారు. తుపాకులు పట్టుకోవడం ఏంది? ఇప్పుడు 2004 చర్చల్లో కూడా వచ్చిన ప్రస్తావన అంతా కూడా తుపాకుల వల్లనే. రాజశేఖర రెడ్డి గారు తుపాకులు వీడి రండి అన్నారు. మేము తుపాకులు వీడం, తుపాకులు పట్టుకునే ప్రజల్లో తిరుగుతాము అన్నారు. అయితే ఈ తుపాకుల వల్ల ప్రజల్లో ఒక భయోత్పాతం ఉత్పన్నం అవుతుంది. మీరు తుపాకులు వీడితేనే ఏమైనా చేస్తామంటే తుపాకులు వీడమన్నారు. తుపాకులు ఉంటే అది చట్ట వ్యతిరేకం కాదంటారా? వాళ్ళ రక్షణ కోసం పెట్టుకున్నారండి అక్కడ. అంటే రక్షణ ఎందుకు? ప్రజాస్వామ్యంలో ఇక్కడ పెట్టుకోవట్లా మరి? తుపాకులు లేకుండా వస్తున్నారా ఇక్కడ నాయకులంతా? ఎవరన్నా ఒక్క నాయకుడు వస్తున్నాడు బయటికి? మరి ఎన్ని తుపాకులు ప్రైవేట్ సైన్యం గూండాలను పెట్టుకొని వాళ్ళకి తుపాకులు ఇచ్చి మరి మొత్తం ఎందుకు వస్తున్నారు రోడ్డు మీద? ఒక్క మీటింగ్ జరుగుతుందా? వాళ్ళ రక్షణ కోసం పెట్టుకుంటున్నారు, వాళ్ళ ఆత్మరక్షణ కోసం వాళ్ళు పెట్టుకున్నారు. అది ఎట్లా అనిపిస్తుందండి? అక్కడ మృగాలు ఉండొచ్చు, క్రూర మృగాలు, ఆత్మరక్షణ ఉండొచ్చు, రకరకాల మీ దగ్గరికి వచ్చి వాళ్ళు మీ ఎంటపడి మీ గృహాల్లోకి వచ్చి వేయట్లేదు. మీరు వేటాడి వెంటాడి వాళ్ళు ఎక్కడో లోపల ఎక్కడో అడవుల్లో గృహంలోకి సొరంగాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి మీరు పోతున్నారు కానీ వాళ్ళు వచ్చి మీ గెస్ట్ హౌస్ దగ్గరకో లేకపోతే ఇంకో దగ్గరకో రావట్లేదుగా. ఇక్కడ నాయకులు శత్రువులతో భయం ఉందనో, మరి వాళ్ళ శత్రువులతో వాళ్ళ భయం ఉంది, వాళ్ళ శత్రువులతో వాళ్ళకి భయం ఉండి పట్టుకుంటున్నారు. మీ దగ్గరకు వచ్చి కాల్చినప్పుడు అడగండి. ప్రభుత్వంతో శత్రుత్వం ఎందుకు? నేరుగా పోరాటం చేయొచ్చు కదా. నేరుగా చేసిన నీరు గారు పోయినాయి, ఇక్కడ ఏమి చేయలేదు. చేసినవి అన్ని చాలా ఉన్నాయి మనకు ఉదాహరణలు, బోల్డ్ అన్ని ఉద్యమాలు నడిపారు, ఏం చేయలేదు. ఎంతసేపు తుపాయి కంటే ఇక అది కూడా లేకపోతే మొత్తాన్ని ఊసకోత కోసేయమని అనమాట పోస్తారు. ఇంకా అడవుల్లో ప్రజలు జనాల్ని అందరినీ ఇంకా ఊసకోత కోసేస్తారు. వాళ్ళ రక్షణ కోసం తుపాకి అని అంటే ఎవరు పట్టుకోలేదండి తుపాకి. సరి పట్టుకున్నారు, మీరు పట్టుకొని అరెస్ట్ చేయండి. అట్లా చేయట్లేదు. ఎంతసేపు అది ఒక ఆయుధం పట్టుకున్నారు, ఎవరు పట్టుకున్న ఇంతే చేస్తున్నారు. బయట ఉన్న వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళని చేయండి. చేస్తున్నారా? బయట ఎంత ప్రైవేట్ దీనికి లైసెన్స్ లేకుండా ఎంతమంది దగ్గర ఉన్నాయండి, ఎంతమంది పట్టుకొని తిరగట్లేదు. ప్రాణాలు కానీ పోలీసులు ప్రాణాలు కాదంటారా? ప్రాణాలు కాదని కాదు, వాళ్ళు ఈ రైతు కూలి బిడ్డలే అని చెప్తున్నానండి. ఓ పక్క వాళ్ళని అట్లా మోటివేషన్ చేసి తయారు చేసి విష సంస్కృతిని నింపి వాళ్ళ చిన్న పిల్లల్ని కూడా తీసుకొని ఉద్యోగాలు అవకాశం లేక దాంట్లో గత్యంతరం లేక చేరుతున్నారు బతకడానికి. ఏదో ఒక ఉద్యోగం బతకాలన్న చేరుతున్నారు.
అలాంటి వాళ్ళని వీళ్ళు ఆశలతోటి ఒక దీంతోటి ఒక స్వార్థానికి వాళ్ళ బలహీనతలు ఇది క్యాచ్ చేసుకొని వాళ్ళు ఉపయోగించుకొని వీళ్ళ ఆయుధాలుగా వాళ్ళ మీద చేస్తున్నారు వ్యతిరేక. వాళ్ళ తల్లిదండ్రులే ఉద్యమాల్లో ఉండేది, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ బిడ్డలే. పోలీసులు కూడా ఈ మావోయిస్టులు సంబంధాల్లో ఉన్న వాళ్ళే, వీళ్ళు కూడా ఏదో రూపంలో అంత ఇంత సంబంధాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళే. మనం వీళ్ళు చంపుకొని ఇంత రాక్షస పైగాసం చేస్తుంది వ్యవస్థ, ఈ పాలక వర్గాల కుట్ర. అడవుల్లోకి వెళ్ళినప్పుడు ఇట్లా సమావేశం అవుతున్నారు మావోయిస్టులు అని తెలిసినప్పుడు మేము వెళ్ళాము అడవుల్లోకి, చర్చలు జరుపుదాం రామని పిలిచే వాళ్ళు మా పైన కాల్పులు జరిపారు, అందుకు మేము కాల్పులు జరిపామని 10 సార్లు పోలీసులు చెప్తుంటారు. వాళ్ళకి ఎన్నైనా చెప్తారు, వాళ్ళకి ఏం పోయింది? హాయిగా విలాసమైన జీవితాలు గడుపుతా లక్షల కోట్లు మింగుతూ అక్కడికి పోతే ఏదో ఒకటి మనకి ప్రమోషన్లు వస్తాయి, వాళ్ళ మీద ఎన్కౌంటర్ చేస్తే ఏదో ఒక కానిస్టేబుల్ నుంచి డీజీపీ స్థాయిలోకి పోవచ్చు అని చెప్పి వీళ్ళు పోతున్నారు. వాళ్ళు కూడా భార్య పిల్లలు వదిలిపెట్టి అడవుల్లోకి వెళ్తుంటారు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ లక్ష్యం డబ్బు కోసం పోతున్నారు. డబ్బు లేకుండా చేయమానండి, జీతాలు లేకుండా చేయమానండి పోతారా? ఏ జీతం ఆశించి వాళ్ళు గంజి నీళ్లు తాగుతారు? అంతంత చదువులు చదువుకున్న వాళ్ళు, అంత చదువుకొని బీటెక్లు ఎంటెక్లు చేసుకున్న వాళ్ళు ఎందుకు గంజి నీళ్లు తాగి ఈరోజు స్నానం కూడా లేకుండా ఎండకి వానకి తడుచుకుంటా ఆ కొండల్లో, ఆ పాముల్లో, ఆ చీమల్లో పడి ఉంటున్నారు? ఎందుకోసం అండి? అది వాళ్ళు ఏమన్నా చూశారుగా? ఇప్పుడు నా జీవితం చూశారుగా, నా వెనకున్న ఏమున్నది? ఇప్పుడు అగ్రనేత నాయకులు భార్యలు, లేకపోతే ఇంకొక నాయకులు భార్యలు, వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయి? ఏమన్నా ఒకవైపు చూస్తూనే ఉన్నారు కదా. వాళ్ళు ఏమన్నా విలాసంగా అక్కడ ఉండి వాళ్ళ ఇంటి కుటుంబాలకి ఏమన్నా పోషించుకుంటున్నారా? లేకపోతే ఏమన్నా ఆస్తులకి కూడగట్టుకుంటున్నారా? వాళ్ళకి ఏమన్నా చేస్తున్నారా? ఎవరి జీవితాలు ఎవరినైనా చూడండి ఎట్లా డబ్బులు పంపిరా? డబ్బులు అంటే ఎంతవరకు చూస్తారు? ఒక హాస్పిటల్కో ఒక 2000 ఒక 3000 వెళ్ళినప్పుడు ఒక చూపిస్తే అది బయట నేను కష్టపడి మిషన్ కుట్టుకొని ఏదో ఒకటి చేసుకొని చేస్తూ ఉంటా. వాళ్ళు ఎట్లా పంపిస్తారండి? అసలు వాళ్ళు చూస్తేనే మనకి కడుపు తరుక్కుపోయిద్ది. సొంత భార్య పిల్లలకే సరైన ఇది లేనప్పుడు ప్రజల కోసం పోరాటం ఎందుకు? ప్రజల్లో అందరి జీవితాలు మారితే మా భార్య పిల్లలు కూడా జీవితాలు మారుతాయి, అంతే. ఇంక వాళ్ళు అనుకునేది దీంట్లో భాగమే. సమర్థిస్తున్నారు కరెక్ట్ అనిపిస్తుంది కదా, కనిపిస్తుందిగా. కరెక్టే, మీ మాటే వాస్తవం అనుకుంటాం. ఈ సాయుధ పోరాటం, తుపాకులు పట్టుకొని సాయుధ పోరాటం, గెరిల్లా యుద్ధాలు, దీంతో రాజ్యాధికారం సాధ్యం అంటారు? సాధ్యం అనేది నమ్మకం. ప్రతి మనిషికి ఏదో ఒక లక్ష్యం, నమ్మకం అనేది ఉంటేనే కదండి ఒక ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళ నమ్మకం ఉంటేనే కదా దాంట్లో చేయగలిగేది. చైనా వంటి కమ్యూనిస్ట్ దేశాల్లో సాధ్యపడలేదు. ఒకసారి నాకంత హిస్టరీ తెలీదు. చైనా రష్యా విప్లవాలు అంత లోతుగా నాకు అంత, కానీ ఒక్కటేనండి ఈరోజు సమాజానికి ఇప్పుడున్నటువంటి బయట ఉన్న ఏదైతే మన కళ్ళ ముందు కనిపిస్తుందో ఈ మా వ్యవస్థలో ఉన్నటువంటి లోపం, అంటే అరాజకమైనటువంటి ఈ మారాలంటే ఈ పార్టీ, మావోయిస్ట్ పార్టీ ఆలోచిస్తుంది, ఆ రూపంలో మార్పు తెస్తుంది అనేది ఒక నమ్మకం ఉందంటే కానీ బయట ఈ సంస్కృతి అన్నీ కూడా అంటే బూర్జువా సంస్కృతి, అంటే ఇతర దేశాల యొక్క సంస్కృతి అయితేమి, ఇవన్నీ మార్పు రావాలనేది మార్పు అంటే విలువలు అనేవి అసలు లేదండి. కుటుంబ వ్యవస్థ కూడా చాలా విచ్ఛిన్నం అయిపోతుంది. కుటుంబ వ్యవస్థ కూడా ఈ రోజున్న పరిస్థితులు బయట ఉన్నటువంటి సిటీల్లో కానివ్వండి, ఏ వర్గంలో ప్రజలైనా కూడా ఈ విచ్ఛిన్నం అయిపోతున్నటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, వ్యవస్థ, దానిలో నాకు బాగా బాధ ఉంది. ఇది మారాలి, మంచి ఒక ఉన్నతమైన సమాజం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. మీ లక్ష్యం, మీ భర్త గారి లక్ష్యం బాగానే ఉంది అనుకుందాం. అయితే ఇప్పుడు ఈ పోలీసుల యొక్క దాడుల వల్ల, ఈ అడవుల్లో గ్రేహౌండ్స్ దాడుల వల్ల కోవర్టులు అనేది ఎక్కువైపోతుంది. అంటే ఇంతకుముందు హైదరాబాద్లో ఎన్కౌంటర్, ఆ నయ్యం వల్ల కూడా మావోయిస్టులకు చాలా ఇబ్బందులు కలిగాయి. అంటే అలాంటి నయ్యంలు ఎంతో మంది ఉన్నారు బయట. అలాంటి వారి వల్ల మీ భర్త యొక్క లక్ష్యం నెరవేరుతుందంటారా? ఇప్పుడు పరీక్షల్లో రాస్తాము, ఫెయిల్ అవుతాము, మళ్ళీ రాస్తాంగా.
మళ్ళీ రాస్తాంగా, పాస్ అవుతాంగా, ఏదో ఒక మళ్ళీ మళ్ళీ అయినా. ఇంకా ఉద్యమాలు కూడా ఇప్పుడు అక్బరు అశోకుడు ఎన్నిసార్లు యుద్ధం చేయలేదు, ఓడిపోయానని మానుకున్నాడా? అట్లానే ఒకసారి కాకపోయినా ఒకసారైనా ఇంకోసారి వస్తుంది అనుకున్న సమాజం. ఈరోజు మేము ఒక చెట్టు నాటుతాము, అది మన బిడ్డలు తింటారని మనం బతికి ఆ చెట్టు ఫలితం తింటామా? ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటే ఎన్కౌంటర్ అనంతరము మీ భర్త ఆర్కే మీద చాలా రకాలైన విమర్శ, అంటే గాసిప్స్ వచ్చాయంట. ఉన్నాడు లేడు, పోలీస్ అదుపులో ఉన్నాడని. ఇలాంటి సందర్భంలోనే ఆర్కే సేఫ్ అనేది ఒక వదంతులు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆర్కే సేఫ్గా ఉన్నా ఇంతవరకు ఏమీ మాట్లాడలేదు, ఒక ప్రకటన లేదు. ఓకే, నిర్బంధం అనుకుంటాం. అయితే ఆయన మాట్లాడకపోవడం వెనుక ఉన్న ఆంతర్యము, అంటే భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా తీసుకోవాలనే దాని మీదనే మౌనంగా ఉన్నారంటారా? ఎట్లా చెప్పగలనండి అక్కడ. ఇప్పుడు నేనైతే దూరంగానే, మీకులాగా నేను దూరంగానే ఉన్న పరిస్థితి కదా. భర్త యొక్క అంటే మైండ్ సెట్ అది మీరు బాగా గమనించుంటారు. మీ భర్త ఒక సంఘటన జరిగిన తర్వాత ఎలాంటి స్టెప్పులు తీసుకుంటారు, ఎలా ఆలోచిస్తారు అనేది. ఇంకా వాళ్ళు మొన్న మధ్య కూడా అక్కడ తను తీసుకునేది కాదు, కమిటీ తీసుకుంటుందా, తను ఒక్కడ నిర్ణయం ఉండదు అక్కడ. కేంద్ర కమిటీ సభ్యులు దాని మీద రివ్యూ చేసుకుంటారు, మాట్లాడతారు. అక్కడ మళ్ళీ ఉద్యమాన్ని ఎలా ముందు తీసుకెళ్ళాలి. ఈ మధ్య కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్ ఏంటంటే ర్యాలీ జరిపారు అక్కడ జీకే వీధిలో. ప్రజలు అంతమంది, మళ్ళీ మొన్ననే జరిగింది, వాళ్ళ పిల్లలు కనిపించకుండా పోయారు కోర్టుకు హాజరుపరచాలని. మరి అది ర్యాలీ చూస్తే ఎంతో కొంత వాళ్ళు వచ్చి ఈరోజు మళ్ళీ నిలబడ్డున్నారు. ఇంత హింస జరుగుతున్నా కూడా వాళ్ళు వెనక అడుగు వేయలేదు. చంపుతారా, చంపండి, మా పిల్లలు ఎక్కడున్నారు చెప్పండి అని అంటున్నారు. వాళ్ళు చంపితే ఇంక అడగకుండా ఉంటారండి? అడుగుతున్నారు జనం, అక్కడ ఉన్న వాళ్ళంతా. నాకు అది ప్రజలు అండ దండలు లేకుండా ఏం ఉండదు కదా. ప్రజలు కోరుకుంటున్నారు. మొన్న ఎన్కౌంటర్ జరిగిన తర్వాత మీరు కానీ మావోయిస్టు పార్టీలు కానీ ఈ సంఘటనకి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పారంట. అంటే ఈ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది, మీ వాళ్ళంతా మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోయారు. అంటే ఇప్పుడు ప్రస్తుత పరిమాణాల నేపథ్యంలో ఈ ప్రతీకారం తీర్చుకోవడం సాధ్యమంటారా? మనం చెప్పలేమండి. అది ప్రతీకారం అనేది ఏముందండి. ప్రతీకారం మీరు కూడా అన్నారు భావోద్వేగంతో, ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాలి, ప్రతీకారం తీర్చుకుంటామనేసి. ఆ బిడ్డని అలాగ చూడగానే ఇంకా వచ్చేస్తుంది ఆవేశం అనేది ప్రతి మనిషికి. అసలు ఆ బిడ్డను కన్న తల్లి అటచ్చు, నాకు ఇట్లా అప్పచెప్పారా, ఇట్లా చూస్తాను అని కల్లో కూడా అనుకోలేదని అన్నప్పుడు ఒక తల్లిగా నిజంగా నేను ఎప్పటికైనా ఆ బిడ్డ ఉసురు తగిలిద్ది, అంతో కొంత మీరు కూడా ఇదవుతారు, ఏదో రూపంలో అనేది వస్తుంది కదండి, నాశనం అయిపోతారు. ఆ బిడ్డ ఉసురు తగిలిద్ది అట్లా చేసిన వాళ్ళకి అన్యాయంగా. అవకాశం ఉన్నా కూడా పట్టుకోలేదనే ఒక బాధ ఉండిద్ది. ఇప్పుడు సరే, మీ బాధను పక్కన పెడితే ఇక్కడ మనము మావోయిస్టు సంఘాలు కూడా ప్రకటించాయి ప్రభుత్వం మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటాము అనేది. అంటే ఇలాంటి ప్రకటనల వల్ల మీ భర్త మరిన్ని కష్టాల్లో కూరుకుపోతారు కదా. అంటే ఇంకా కూంబింగ్ ఎక్కువ అవుతుంది, ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క మానవ బాంబాయి వస్తామనేది కూడా అంటున్నారట. ఇవన్నీ విమర్శలు అంటారా, నిజంగా మావోయిస్టు సంఘాలు ఏం కాదండి, ఇవన్నీ కల్పితాలే. బయటికి ఒకటంటే రెండుగా రావడం, ఒక మాటని రెండుగా చెప్పడం, ఇవన్నీ కల్పితం. వాళ్ళు నష్టపోయారు, కొంత దానికి బాధ ఉంటుంది. మళ్ళీ అక్కడ నిలబెట్టుకోవాలి, మళ్ళీ వాళ్ళ నిలబడాలి, ఉంటాయి కదా వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకుంటాయి. తర్వాత జరిగిన ఎన్కౌంటర్ గురించి ఒకసారి ఆలోచిస్తే మనము, మీరు చాలా కోపంగా కూడా ఉన్నారు. మీ భర్త గారు బతికుంటే మీ భర్త గారు కూడా కోపంగానే ఉంటారు. అంటే మీ కోపం ఎవరిపైన ప్రస్తుతం? ఎన్కౌంటర్ చేసిన పోలీసుల పైన, వారిని ప్రోత్సహించిన ప్రభుత్వం పైన? పోలీసుల మీద ఉండదు, ప్రభుత్వం మీద. ఇది యాదృచ్ఛికంగా జరిగింది, అనుకోకుండా వాళ్ళు ఏదో సమావేశం పోతే జరిగింది తప్పితే ఏం లేదంటారు. ప్రభుత్వకు ఏం సంబంధం ఉందంటారు దీంట్లో? పైనుంచి వాళ్ళకి బలవంతంగా అయితే ఏదో రూపం
వీళ్ళకి ఆర్డర్స్ జారీ చేస్తేనే ఒక పై వారికి ప్రభుత్వం నుంచి అన్ని విషయాలు పాలకులకు తెలిసే జరుగుతున్నాయి అనుకుంటున్నారు మీరు? తెలిసే జరుగుతాయి. వీళ్ళు కూడా దూసుకుపోవడం, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ప్రమోషన్ల కోసం, వాళ్ళ తలల మీద వెలలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆ డబ్బు కోసం ఈ ఆపరేషన్ జరిగితే ఎంతో కొంత. నేను ఒక్కటండి, ఆర్కే ఆపరేషన్ ఆర్కే అని చెప్పి ఒక టైటిల్ పెట్టారు కదా, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక వీరప్పనో ఇంకొక మాఫియాలకి అట్లా పెట్టాలి. వాళ్ళు ఒక ప్రజానాయకుడు, ఆయన ఒక సామ్రాజ్యాన్ని ఆయన సొంతంగా నిర్మించుకుంటున్నాడా? నేను సామ్రాజ్యాన్ని దానివల్ల ఏమైనా చేసుకుంటున్నాడా? అట్లా పెట్టడం అనేది అసలు అది ఖండిస్తున్నా. అది ఎందుకు పెట్టారు ఆపరేషన్ ఆర్కే అని అంటే, ఆపరేషన్ ఆర్కే అని పేరు టైటిల్ పెట్టి కేవలం ఆర్కే కోసం మేము ఆపరేషన్ స్టార్ట్ చేసాము అని మాట్లాడు. మీరు ఇక్కడ చెప్పండి, ఇప్పుడు మీరు వీరప్పన్ అన్నారు, గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పనికి మీ భర్తకు పోలిక ఏం చూస్తుంటారు మీరు? ఆయన స్వార్థం, ఆయన ఒక్కటి ప్రయోజనం, కొంతమంది ప్రయోజనాల కోసం, ఆయన స్వార్థం కోసం ఆయన ఉన్నాడు. ఈయన దీనికి అసలు పొంతన లేదు. అది ఈయన త్యాగానికి ఆయన దీనికి అసలు లేదు. ఎంతో ఉన్నత కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదువుకొని ఎన్నో కష్టాలు పడి భార్యకి బిడ్డలకి దూరం అయ్యి తను ఈ గంజి తాగుతూ ఒక్క జతతో 2 బట్టలతోటి జీవిస్తున్నాడు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో మీ భర్త అంటే మావోయిస్టు సంఘాలు కానీ ఆ కమిటీలు కానీ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఈ సందర్భంలోనే మరిన్ని ఎన్కౌంటర్లు జరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? జరుగుతాయండి, జరుగుతాయి. జరిగినా అది సిద్ధపడ్డారు కదా, చనిపోవడానికి సిద్ధపడ్డారు. అప్పుడు ఇక మీ ఎన్కౌంటర్ చేసి మీ భర్త చనిపోతాడని మీరు ముందుగా డిసైడ్ అయిపోయారంటే ఆ బాధ మీకు ఎలా ఉంది? బాధ ఉన్నా కూడా వాళ్ళు దేనికోసం అని ఒక్క క్షణం ఆలోచిస్తే ఆ బాధని కొంచెం పక్కన పెట్టేసుకుంటా. అంటే ఎందుకు అని ప్రశ్నించుకుంటా. నేను ఇంత ఘర్షణ పడటానికి, నా బాధపడటానికి కారణం ఈ వ్యవస్థ విచ్ఛిన్నం చేసింది. వ్యవస్థ నా కుటుంబమే కాదు, నాలాంటి చాలా కుటుంబాలు, నా ఒక్కదాన్ని కుటుంబం కాదు. ఈరోజు చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయింది. ఎంతో ఒక సానుభూతి పరులు, ఏ సంబంధం లేక ఒక సానుభూతి పరుడని వాళ్ళు భార్య బిడ్డలతోటి ఉన్నటువంటి భర్తలు ఉన్న వాళ్ళు కూడా దూరం చేసింది కదా. సరే, ఎన్నుకున్నాడు ఉద్యమమే అని లక్ష్యంగా ఉన్నాడు, అది పక్కన వేరే విషయం. అట్లా లేకుండా ఉన్నటువంటి కొన్ని మామూలుగా సాధారణమైనటువంటి వాళ్ళ జీవితాలు కూడా విచ్ఛిన్నం చేస్తున్నా కదా. ఏ సంబంధాలు వాళ్ళ వరకు వాళ్ళు జీవించే క్రమంలో వాళ్ళను కూడా బిడ్డనో తల్లినో భర్తనో దూరం చేసింది. అలాంటి సంఘటనలు ఉన్నాయి ఈరోజు చాలా. దాంతో పోల్చుకుంటే భర్త అడవుల్లో ఉన్నారు, కన్న కొడుకుని కోల్పోయారు, ప్రస్తుతం ఉంది మీరు ఒకరే. మీ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి? మీ భవిష్యత్తు ఏం చేసుకోవాలనుకుంటున్నారు? మీ భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నారు మీరు? ఇంకేం భవిష్యత్తు అండి నాది. నా ఇద్దరు వాళ్ళు కోరుకునేది కూడా ఏంటంటే, బిడ్డ కూడా నువ్వు నీ వాళ్ళు విప్లవకారులని గర్వంగా చెప్పుకమ్మా అన్నాడు నా బిడ్డ. మావోయిస్టు సిద్ధాంతాలు చూసి మీ భర్త వెంట వచ్చే వారి కంటే స్వార్థ ప్రయోజనాల కోసం, కొంతమంది సమాజం మీద ఏదో కొట్టాడు, స్వార్థ ప్రయోజనాల కోసం అడవుల్లోకి వచ్చి తిరిగి మరీ కూడా బయటికి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారి వల్ల మీ భర్త యొక్క పోరాటానికి ఇబ్బందికరం కాదంటారా? జాగ్రత్తలు తీసుకుంటారు వాళ్ళు, జాగ్రత్తగా ఉంటారు. ఇక బయట వాళ్ళ స్వార్థం కోసమే ఇట్లనే కొన్ని ఒక్కోసారి జరిగితే జరగవచ్చండి. దాన్ని రివ్యూ చేసుకొని మళ్ళీ ముందు ఎలా జరగకుండా ఉండాలనేది కొన్నిటిని చేసుకొని ముందుకు పోతుంటారు. జరిగింది కదా అని దాంతో ఆపేయరు కదా. అట్లా అనుకుంటే ఇంతకుముందు అది కూడా జరిగింది కదా. ఇది బలిమెల ఎన్కౌంటర్కి ప్రతీక. బలిమెలలో దాదాపు 30-35 మంది పోలీసులను మావోయిస్టులు అప్పుడు కాల్చి చంపారు. బలిమెల సంబంధించిన ప్రతీకారమే ఈ
మల్కనగిరి ఎన్కౌంటర్ అంటారు. దీన్ని మీరు ఎలా విశ్వసిస్తారు? వాళ్ళే 10 రోజుల నుంచి వాళ్ళు ఎమ్మటపడి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు చంపడానికే వెళ్ళారు, వాళ్ళని కాల్చడానికి వీళ్ళు వెళ్ళారు. బలిమిల దగ్గరికి పోవడానికి వీళ్ళకి ఏం అవసరం అండి? వాళ్ళు వేసుకొని ఎక్కడో వెతుక్కుంటా 10 రోజులు 20 రోజుల నుంచి వాళ్ళు ఎమ్మడబడి జనాన్ని కొట్టుతా, చెప్పమని హింసిస్తూ, ఎవరన్నా కనిపిస్తే వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని వాళ్ళకి ఆశ చూపిస్తూ, లేకపోతే నేను చంపుతానరా, నీ కుటుంబాన్ని చంపుతాను బెదిరిస్తూ వాళ్ళ జనాన్ని పట్టుకొని కూమింగ్ చేస్తూ వాళ్ళు ఎమ్మటబడి తిరుగుతున్నారు. అప్పుడు వాళ్ళు ఏంటి మరి, వాళ్ళు అట్లా ఉంటే చూస్తూ ఉంటే నష్టం మరి వాళ్ళని కాల్ చేస్తారు కదా, అందుకని వాళ్ళు చేశారు. మీరు వెళ్లకుండా ఉంటే వాళ్ళు చేయరు. వాళ్ళు ఎమ్మడించి ఎన్ని రోజులు ప్రజల్ని అక్కడ హింస పెడతా, మీ జనాల్ని ఎవరు కనిపించినా వాళ్ళ అమ్మాయిల్ని రేపులు చేస్తా, చిన్న చిన్న పిల్లల్ని కూడా చంపుతా ఉండి వాళ్ళని హింస పెడతా, మీరు వాళ్ళెమ్మట పోయి తిరిగి అక్కడ చేస్తూ ఉన్నారు గూడాలు. అందుకని వాళ్ళు చేశారు. రాకుండా ఉంటారేమని. అంటే ఇప్పుడు ఎవరైనా ఒకటి, ఇప్పుడు కుక్క మీదకి వస్తుంటే అట్లాగే రా అమ్మ అని అంటారా? విసిరేస్తారు రాయి. తన ప్రయత్నం తను చేసిద్ది కదా. అలాగే వాళ్ళ మీదకి వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు తప్పనిసరిలో వాళ్ళు చేశారు. మీ దగ్గరికి వచ్చి అది నేను నా ఒపీనియన్ అండి, నేను చెప్తున్నాను. బలిమిల నిజమే బాధాకరము. మీరెందుకండి వాళ్ళని ఒక పక్క చెప్తున్నారు కదా, జనం కూడా జనాల్ని ప్రజల్ని పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ అడవులు దుంపలకి వెళ్ళే పిల్లల్ని పట్టుకొని వాళ్ళు ఎక్కడున్నారని జాడాలు చెప్పమంటూ హింసిస్తూ, మీకు సంబంధాలు ఉన్నాయని చెప్పి వీళ్ళని కొడతా, వాళ్ళ మేకలను కోసుకొని తింటా, కోళ్ళు కోసుకొని తింటా, అమ్మాయిల్ని పాడు చేస్తా, విశిక్షణ రహితంగా మీరు ప్రజల్ని అక్కడ ఏ సంబంధాలు లేకపోయినా కూడా వాళ్ళని అట్లా చేస్తా. మీరు చెప్పండి వాళ్ళు తెలియకపోయినా సరే చెప్తారా లేదని కాళ్ళు ఇరిసి చేతులు ఇరిసి అట్లా హింస పెట్టి చేస్తా వాళ్ళ కోసం వెంటపడి తిరుగుతున్నారు. తిరిగినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అట్లాగే రండి అయ్యా అని చెప్పి ఉంటారా చెప్పండి? అందుకని వాళ్ళు ఆ రోజు ప్రతిఘటించారు. అంతేగాని మీరు ఈరోజు పక్కా దాంతో కావాలని ఒక ఎప్పటి నుంచో పెట్టుకొని కోవట పెట్టుకొని చంపింది కూడా కాక వాళ్ళని దగ్గరికి వెళ్ళి బ్లేడ్లతో కోసి కాళ్ళకు చేతులు గాయాలైన వాళ్ళని పట్టుకొని విశిక్షణ రహితంగా బ్లేడ్లతో కోసి కళ్ళు గుడ్లు తీసేసి మెదడంతా బయటకు వచ్చేలాగా చెస్టులు కోసేలాగా చేశారా? వాళ్ళు అంత దుర్మార్గంగా చేశారా? మల్కనగిరి ఎన్కౌంటర్ నిజంగా అలా జరిగిందంటారు? బాడీలు చూసాం కదండి. మీ భర్త ఆర్కే ఎక్కడున్నారో ఎలా ఉన్నారో ఎవరికి తెలియదు. అయితే ఈ సస్పెన్షన్ మధ్యలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎక్కడున్నా తను రక్షణగానే ఉంటాడు. నాకు మొదటి నుంచి ఆ నమ్మకం ఉంది. ప్రజలు తను రక్షించుకుంటారు. ప్రజల మీద పూర్తి విశ్వాసం ఉంది. ఏదో ఒక రూపంలో తను కాపాడుకుంటారు. ఒకవేళ ఆర్కేకి ఏదైనా జరిగినా, ఒకవేళ అనారోగ్య రీత్యా అయితేమి ఎన్కౌంటర్ రీత్యా అయితేమి జరిగినా కూడా ఆ ఉద్యమం అనేది ఆగిపోదు. ఆర్కే తోటి అది ఆగదు అనేది నా నమ్మకం, విశ్వాసం. ఎందుకంటే ఆర్కే కన్నా ముందు చాలామంది అమరులు అయ్యారు. ఆర్కే కన్నా కేంద్ర కమిటీ సభ్యులు అయితే చాలామంది అమరులు అయ్యారు. ఆగిపోయిందా? ఆగలేదు. ఆర్కే ఒక్క చోట ఆగిద్దా? ఆగదు. ఆర్కే లాంటి వాళ్ళు 10 మంది అయినా ఆగదు. వాళ్ళు వ్యక్తులు అంతే. ప్రజలు తలుచుకుంటారు, ఈ సమాజాని కోసం వాళ్ళు వంతు చేసుకుంటారు, వాళ్ళు కాపాడుకోవడానికి ఫైట్ చేస్తారు. ఎవరో ఒకళ్ళు మద్దతు ఇవ్వడానికి ఎవరో ఒకళ్ళు ముందుకు వస్తుంటారు. ఒక నాయకత్వాన్ని నడిపించడానికి ఎవరో ఒకళ్ళు ముందు ఉంటారు, వాళ్ళకి అండగా నిలబడుతూ ఉంటారు. ప్రజలే చరిత్ర నిర్మాతలు. వాళ్ళు కాపాడుకుంటారు, వాళ్ళ భూములు కాపాడుకుంటారు. ఆ చైతన్యం పెరుగుతుంటుంది. ఆ క్రమంలో ఎంతో కొంత ఈరోజు నష్టపోవచ్చు. ఒక బిడ్డని కనాలంటే ఎంత రక్తం కొంచెమైనా చిందించకుండా బిడ్డ పుట్టరు. అలాగే ఉన్నతమైన సమాజం కోసం ఈ రక్త తర్పణాలు అనేది జరుగుతున్నాయి. వాళ్ళు చనిపోతున్నారు. అది కాకపోతే కొంచెం తగ్గితే బాగుండు, హింస తగ్గితే బాగుండు. ఎప్పుడు జరుగుతున్నది శ్రీకాకుళం ఉద్యమాలు అప్పటి నుంచి హింస, మరి రక్తపాతం అనేది, ఈ హింస అనేది ఎక్కువగానే ఉందనేది బాధ ఉంటుంది. తగ్గితే బాగుండు, కొంచెం హింస అనేది తగ్గుతుంటే బాగుంటుంది అనేది ఆశ ఉంటుంది.
ఎవరికైనా మనం చూసేవాళ్ళం ఎవరైనా కూడా ఇంతేనా ఇంకా ఈ సమాజం ఇంకా ఇట్లా ఈ రక్తం పోవటమేనా, ఎంతోమంది బలి కావటమేనా అనిపిస్తుంటుంది. మీరు ఒకటి చెప్పండి, ఆర్కే భార్యగా ఒక భార్య మనసు మీ భర్త ఏమై ఉంటాడు అని మీకు క్షేమంగా ఉన్నాడని మీకు అనిపిస్తుంది అంటారా? క్షేమంగానే ఉంటాడు. క్షేమంగా ఉంటాడు. అయితే మీరు ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు ఈ బూటకపు ఎన్కౌంటర్ గురించి. అంటే ఎన్ని న్యాయ విచారణలకు పోయినా ప్రతి ఒక్క ఎన్కౌంటర్ జరిగినప్పుడు అంతా కూడా విప్లవ సంఘాలు ఇవన్నీ కూడా కోర్టులను ఆశ్రయిస్తూనే ఉన్నాయి. ఇది ఒక బూటకపు ఎన్కౌంటరు, ఏకపక్షంగా కాల్పులు జరిపారు, దీని మీద న్యాయ విచారణ వేయండి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, దోషులను శిక్షించండి అని. ఏ దాంట్లో కూడా రుజువు కాలేదు. అన్నీ కూడా పాలకులు చేసే ప్రయత్నాలు అని అందరూ అనుకుంటుంటారు. అయితే మీకు హైకోర్టుకు వెళ్ళినా మీకు న్యాయం జరగని పక్షంలో తర్వాత మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? హైకోర్టుకి వెళ్ళినా ఇప్పుడు మేధావులు వీళ్ళంతా ఇప్పుడు చాలా మంది జనాలు అంటారు కదండి, చట్టం ఉంది కదా మరి ఇక కోర్టులు ఉన్నాయి మీరు ఎందుకు మాట్లాడరు అని అంటారు. సరే చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, ఏం చేయట్లేదు. సరే ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళ పోలీసు చేతిలో ఉన్నారు, కనీసం చట్టపరంగా మేము అడుగుతున్నాము ఈరోజు మరి మీరు ఇట్లా చేయొచ్చు అనేది. కనీసం అప్పుడు అర్థం అవుతుంటుంది ఏమాత్రం చేస్తున్నారు, చట్టం ఏమాత్రం వాళ్ళకి చట్ట ప్రకారం కొట్లాడుతుంటే ఏమాత్రం వాళ్ళని న్యాయం జరుగుతుంది అనేది అపోహాలు పోతాయి. చేస్తే కొంచెం గౌరవం ఉంటుంది మిగతా వాళ్ళకి, చట్టం నిజమే ప్రజల ఉన్నదనేది. చేయట్లేదు కదా, ఆ చట్టం మీద కూడా వ్యతిరేకత వస్తుంది మిగతా వాళ్ళకి. మాకేదో నమ్మకం నిజమే, ఒక ఆశతోటి వెళ్తాం, లేదు ప్రజల కోసం మీరు కూడా చూడండి అమ్మా ఏమాత్రం చట్టం మాకు న్యాయం చేస్తుందని అనే దాన్ని తెలుసుకుంటారనే చట్టం దగ్గరికి వెళ్ళాను నేను. ఇది ఒక్కటే గట్టిగా పిడివాదంగా పట్టుకోవటం కాదు, దీన్ని వాళ్ళు ఎందుకు ఏంటి ఇంత హింస అనేది అనేది ఆలోచిస్తే బాగుంటుంది. కోర్టు ప్రకారం చట్ట ప్రకారం పట్టుకున్నా ఒకవేళ చాలామంది బయట అరెస్టులు చేయండి, అది నేను కోరుకుంటున్నాను. అరెస్ట్ చేయండి, చట్ట ప్రకారం మీరు వాళ్ళు చేసిన నేరాలు ఏంటో నిరూపించండి. బయట జరుగుతున్నాయి కదా, అట్లా చేస్తే ఉంటుంది. కానీ ఎంతసేపు మొత్తం వేల మందిని లేదు లేదంటూనే మొత్తం కేటాయించి వందల వేల మందిని అడవి మీదకు పంపించి అడవిలో ఉన్నటువంటి గిరిజనులు అయితేమి ప్రజలు గిరిజనుల్ని మావోయిస్టులని ఇట్లా ఊచకోతం కోయడం అనేది దానికి ఫుల్ స్టాప్ పెట్టాలండి, ఆపాలి. వాళ్ళు చేస్తారా, వాళ్ళు ఖండిస్తాము, ఎవరైనా ఖండిస్తారు వాళ్ళు చేస్తే. వీళ్ళు చేస్తున్నారు కాబట్టి మనుషులు ఇంకా వాళ్ళు ప్రోత్సహించటమే. మనుషులకి బాలు గట్టి కొడితే పైకి అంత ఎత్తుకు ఎదిగిద్ది, అంత గట్టి కొడితే అంత పైకి అవుతుంది. అంత హింస జరుగుతుంది ఆ రోజు. ఆవేశం అనేది ప్రజల్లో కానీ ఎవరిలో అయినా కూడా వచ్చింది. నాకు నిజంగా ఇంత ఆవేశం వస్తుంది అసలు చిన్నప్పటి నుంచి నేను చాలా సాఫ్ట్, అసలు చాలా సున్నితంగా ఉన్నాను. మాట్లాడేదాన్ని కాదు ఎవరితోని, ఎక్కడైనా గొడవలు కానీ అట్లా అంటే నా భయం. అలాంటిది ఈరోజు ఎవరు నాకు ఇంత నేర్పించి ఈ శక్తి ఎట్లా వస్తుంది? ఈ అవస్థలో వీళ్ళు చూసినందువల్ల, వీళ్ళు చేసే వీళ్ళ వల్ల నాలో ఉన్న నేను కూడా స్పందించి ఆవేశం వస్తుంది. అంతేగాని వీళ్ళు ఇట్లా చేసి దీన్ని ఆపాలని అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఆలోచించాలనేది నేను పాలకవర్గాలకి. ఇంకొక విషయం చెప్పండి అమ్మా, మీరు మావోయిస్ట్ ఉద్యమాలలో పని చేశారా లేక మీ భర్తను ఎప్పుడైనా చూడటానికి వెళ్ళి వచ్చేవారా? అంటే శిరీషగా ఉన్న మీరు పద్మక్కగా మార్పు కావడానికి కాదు. అక్కడికి చూడడానికి వెళ్ళాను, భర్తని కలవాలి. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి తెలియకూడదు, మన పేరు తెలియకుండా ఉండాలి కదా అనే దాంతోనే వేరే పేరు పెట్టుకుంటాము. అంతేగాని నేను అక్కడ ఉండి పని చేసింది లేదు. కలవడానికి వెళ్ళాను, 10 రోజులు ఉండేదాన్ని, 1 వారం ఉండేదాన్ని. ఒక్కొక్కసారి వెయిట్ చేయాల్సి వచ్చేది, నెల రోజులకు కూడా కలిసేవాళ్ళు కాదు. అలాంటప్పుడు ఎవరో ఒక అక్కడ పనిచేసే వాళ్ళు ఒక దళంతో ఉండాల్సి వచ్చేది. ఆ క్రమంలో తర్వాత కలిసేవాళ్ళం. ఒక 10 రోజులు అట్లా ఉండేవాళ్ళని, ఇంకా దాన్ని వచ్చేసేదాన్ని.
బాబు ఉన్నాడు కాబట్టి ఇట్లా ఉండేదాన్ని. బాబు కోసం ఉండేదాన్ని. ఆరోగ్యరీత్యా కూడా బాగుండేది కాదు కాబట్టి నేను బయటనే ఉన్నా. సరే అమ్మా, మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నా. అలాగే మీ భర్త మీ కుమారుడైన పృథ్వీని తలుచుకుంటూ మా కోసం మీరు ఒక మంచి సింగరు, జననాట్య మండలిలో పాడారు. మా కోసం ఒక చిన్న పాట ఆలకించగలరు? మీ త్యాగం ఉన్నతమైనది, అది హిమశిఖరాల వంటిది. మీ ఆశయం శాశ్వతమైనది, అది కమ్యూనిజం తెస్తది. మీ త్యాగం ఉన్నతమైనది, అది హిమశిఖరాల వంటిది. మీ ఆశయం శాశ్వతమైనది, అది కమ్యూనిజం తెస్తది. బిడ్డని కంటున్న తల్లికి పురిటి నొప్పులెంత సహజమో, పేదల రాజ్యంబు కోసం వీరుల త్యాగాలు సహజము. వీరులు అమరులు మీరు, ఆదర్శమూర్తులు మీరు. మీ ఆశయం శాశ్వతమైనది, అది హిమశిఖరాల వంటిది. సంతోషం అమ్మ, మీ ఆశయాలు నెరవేరాలి. ఏ దానికోసమైతే మీ భర్త పోరుబాట సాగిస్తున్నారో అడవుల్లో ఉంటూ, మీ భర్త ఆశయాలు కూడా తీరి అవి పూర్తయి త్వరలోనే మీ కుటుంబాలన్నీ కూడా బాగుండాలి, మీరు కూడా బాగుండాలి. పుట్టెడు దుఃఖంలో ఉన్న మీరు త్వరలోనే కోలుకోవాలని మేము మా ఈ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరూ కూడా కోరుకుంటున్నామమ్మా. మరొకసారి కూడా మీరంతా బాగున్నప్పుడు మరొకసారి కూడా మా ఈ డ్రీమ్ మీడియా మీ ముందుకు వస్తుంది. నమస్తే.